ఈరోజు మనతో పాటు మాజీ ఎంపీ తలార్ రంగయ్య గారు ఉన్నారు. అనంతపురం జిల్లా మాజీ ఎంపీ ఆయన. అనంతపురం సెగ్మెంట్ నుంచి గతంలో ఎంపీగా పనిచేశారు. మొన్న ఎలక్షన్లో ఎమ్మెల్యేగా పోటీ చేసి రెండో స్థానంలో నిలిచారు. తలార్ రంగయ్య గారు, వెల్కమ్ టు మై షో అండి. రంగయ్య గారు, మీరు గతంలో గవర్నమెంట్ ఆఫీసర్గా, గ్రూప్ 1 ఆఫీసర్గా చాలా రకరకాల వ్యవస్థల్లో పనిచేశారు. అంటే చాలా జౌలి శాఖలో పనిచేశారు, మున్సిపల్లోనూ పనిచేశారు, రకరకాల డిపార్ట్మెంట్స్లో పనిచేశారు, పాలిటిక్స్లో కూడా ఎంపీగా పనిచేశారు. ఏంటి ఈ రెండింటిని మీరు ఎలా చూస్తారు? అంటే ఏది బాగుందంటారు మీ దృష్టిలో? గ్రూప్ 1 ఆఫీసర్గా మంచిగా ఉందా, లేకపోతే పాలిటిక్స్ బాగుందా? నాకైతే రెండు బాగున్నాయి. ఎందుకంటే నేనేం దాన్ని రెండింటిని విడిగా ఎప్పుడు చూడలేదు. అదొక పబ్లిక్ సర్వీస్ లాగానే ఫీల్ అయ్యాను. అదొక జీవితంలో ఒక ఎక్స్పీరియన్స్ కావచ్చు, లేదా ఒక అవకాశం కావచ్చు, ఒక అనుభవం అట్లా అరుదుగా వస్తుంది చాలామందికి. ఒకే ఆఫీసుల్లో అక్కడ ఫైల్తో చూసి అక్కడ కూర్చొని మాట్లాడి మళ్ళీ అదే ఆఫీసులని మెయింటైన్ చేయడం అనేది అది చాలా అరుదుగా వస్తుంది. ఉదాహరణకి ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు ఒక ఆఫీసర్గా నేను అనంతపూర్కి పరిచయం అయింది ఎన్ఆర్ఈజిఎస్. ఒక ఎన్ఆర్ఈజిఎస్ ఇంప్లిమెంటేషన్ ఆఫీసర్గా ఫస్ట్ వెళ్ళాను. ఫస్ట్ దేశంలో ఎన్ఆర్ఈజిఎస్ పెట్టినప్పుడు అనంతపురం నుంచి స్టార్ట్ అయింది కాబట్టి నన్ను స్పాట్ చేసి నన్ను ఐడెంటిఫై చేసి ప్రకాశం నుంచి, నేను ఒంగోలులో పనిచేస్తుంటాను ఇప్పుడు మార్కాపురం, అక్కడ నుంచి మా ఆఫీసర్స్ తీసుకెళ్ళి అక్కడ పోస్టింగ్ ఇచ్చారు. అప్పుడు ఏంటి, ఉపాధి హామీ బహుశా దేశంలో మొదటి కార్డు ఇచ్చింది మేమే అయింటాం. అవును, స్కీమ్ అక్కడే స్టార్ట్ అయింది. చాలా సీనియర్ ఆఫీసర్స్ ఉండేవాళ్ళు, కె రాజు గారు కానీ, మా పీడీలు కానీ అందరు. ఆ స్థాయి నుంచి మళ్ళీ నేను అదే ఎన్ఆర్ఈజిఎస్ని పార్లమెంటు స్థాయిలో, దేశ స్థాయిలో పార్లమెంటు స్టాండింగ్ కమిటీ మెంబర్ నేను. ఎంత వేరే పంచాయతీలో ఉపాధి హామీలో పొలం గట్లలో పనులు, వర్క్ సైట్స్ దగ్గరికి తిరిగినవన్నీ ఎలా జరుగుతున్నాయి, కూలీలు ఎలా ఇస్తున్నారు, అన్ని విషయాలు, వాళ్ళ వర్క్ సైట్ ఎమ్యూనిటీస్ కానీ, వాళ్ళకు సౌకర్యాలు కానీ అలా చూసిన దగ్గర నుంచి మళ్ళీ దేశంలో ఎన్ఆర్జిఎస్కి బడ్జెట్ ఎంత కేటాయిస్తున్నారు, ఏ రాష్ట్రంలో ఎలా జరుగుతుంది, ఆ రాష్ట్రాల్లోకి వెళ్ళి చూసింది. జమ్మూ కాశ్మీర్ నుంచి కేరళ వరకు, అండమాన్ కూడా వెళ్ళి దాని మీద చూసినది. అట్లా అర్థం కదా, దేనికదే. నాకేమి అది చాలా బాగుందని కానీ ఇది బాగాలేదని కానీ నాకు పెద్దగా అనిపించదు. దానికి కారణం ఏంటంటే నా లైఫ్లో ఏం పెద్ద తేడా రాలేదు, నేను అలాగే ఉన్నా. ఎన్ఆర్జిఎస్ అంటే మన అనంతపురం జిల్లా ఫస్ట్ స్టార్ట్ అయినప్పుడు కూలీలకు ఉపాధి పథకం 100 రోజుల పథకంతో స్టార్ట్ చేశారు. మీరు దానికి ఆఫీసర్గా ఉన్నారు. అక్కడ ప్రాబ్లమ్స్ ఉంటాయి, మీకు తెలిసి ఉంటాయి. కూలీ పెంచాలనో లేకపోతే నెంబర్ ఆఫ్ డేస్ పెంచాలని మీరు అన్ని గ్రౌండ్ లెవెల్లో అబ్జర్వ్ చేసి ఉంటారు. మరి మీరు స్టాండింగ్ కమిటీలోకి వెళ్ళినప్పుడు ఇవన్నీ కూడా మీకు అక్కడ యూజ్ అయ్యి అంటారు? చాలా యూజ్ అయ్యాయి కదా. అసలు ఆఫీసర్లు, ఆ స్టేట్ ఆఫీసర్లు వచ్చినప్పుడు ఇంత డెప్త్గా క్వశ్చన్స్ ఎలా వస్తాయి అనేది, అంటే వాళ్ళు కొన్ని విషయాల్లో చాలా గొప్పగా చెప్తారు. నేను వాటిని రెండో కోణం నుంచి చూస్తాను. ఉదాహరణకి కేరళలో చీఫ్ సెక్రటరీ వాళ్ళు ఏం చెప్పారంటే, ఉమెన్ పర్సంటేజ్ మా దగ్గర 80% ఉంది, చాలా గొప్పగా పనిచేస్తున్నారు అని చెప్పారు. దేశంలో ఇది హైయెస్ట్, ఇది రికార్డ్ అని చెప్పారు. నేను వాళ్ళకి ఏం చెప్పానంటే, ఇది రికార్డు కాదు, మీరు చాలా బర్డెన్ పెడుతున్నారు ఉమెన్స్ మీద. ఎందుకంటే వాళ్ళ ఇంటి పనులు వాళ్ళే చేయాలా, మళ్ళీ వచ్చి పొలం పనులు వాళ్ళే చేయాలా. మీరు ఇలా ఒత్తిడి చేయకపోయి ఉంటే వాళ్ళు ఈ పనులకు వచ్చి ఉండేవాళ్ళు కాదు. మీ రాష్ట్రానికి బడ్జెట్ కావాలని, మీ జిల్లా కలెక్టర్కి జిల్లాకు బడ్జెట్ కావాలని వాళ్ళ మీద ఒత్తిడి తెస్తున్నారు. రాష్ట్రం, దేశం అంతా 50% ఉమెన్ ఉంటే, కొన్ని చోట్ల ఇంకా 40% ఉంటే, యావరేజ్ 45-49 మధ్యలో ఉంటుంది. ఈడ ఎందుకు 80% ఉంది? మగవాళ్ళకి జీతాలు ఎక్కువ, కూలీలు ఎక్కువ, ఆడవాళ్ళకి తక్కువ కాబట్టి మీరు వచ్చి చేయిస్తున్నారని చెప్పారు. లేడీస్తో చేయిస్తే అప్పుడు కాశ్మీర్లో నాతో పాటు ఒక రాజ్యసభ ఎంపీ ఉండేటట్టు ఆయనకు బాగా అర్థమైంది. బాగా అర్థమై మేమిద్దరము తిరిగిన తర్వాత మా కమిటీ మెంబర్లకి అంతా వ్యూ అర్థమైపోయింది, మీరు ఎలా తీసుకొచ్చి చేయిస్తారు అని. వాళ్ళు స్వచ్ఛందంగా రావాలా, అది డిమాండ్ ఫర్ వర్క్. ఎవరికైతే పనులు లేవో, ఎవరైతే డిస్ట్రెస్లో ఉన్నారో, ఎవరైతే అడుగుతారో వాళ్ళకి పనులు కల్పించాలి. అంతేగాని మీరు పనులు తీసుకోవడం కోసం, బడ్జెట్ను తెచ్చుకోవడం కోసం ఇలా చేస్తున్నారని నేను చెప్పాను. రోజు అది చెప్తే వాళ్ళు దాన్ని ఒప్పుకోవాల్సి వచ్చింది. ఎందుకంటే అక్కడ యావరేజ్ దాదాపు 1500-2000 ఉంటుంది పర్ డే కూలీ. అవును, వీళ్ళు 700-750 ఇస్తారు. మన దగ్గర 200-250 కంటే ఉండదు. అవును, ఎండల కాలంలో 10% పెంచిన. ఎన్ఆర్జిఎస్లో కూడా చాలా లూప్ హోల్స్ ఉన్నాయండి. మీ అబ్జర్వ్ చేసి ఉంటారు మీ స్టాండింగ్ కమిటీలో. దీన్ని వ్యవసాయానికి అనుసంధానం చేయాలనేది ఒక డిమాండ్, మేజర్ డిమాండ్. ఎందుకంటే వ్యవసాయంలో కూలీలు దొరకపోవడానికి కారణం కూడా జాతీయ పథకం. రకరకాల సమస్యలు చూసేదాన్ని బట్టి ఉంటుంది. ఒకటి ఏంటంటే గుర్తుపెట్టుకోవాల్సింది, రైతుల నుంచి ఆలోచన చేసినప్పుడు అది నిజమే అనిపిస్తుంది. విషయం ఏమిటంటే
కూలీలు దొరకకపోవడానికి ఎన్ఆర్జీఎస్ కారణం కాదని నేను గట్టిగా నమ్ముతాను. కారణం ఏంటంటే శారీరక శ్రమ చేసే వాళ్ళే తగ్గిపోయినారు. మేము చిన్నగా ఉన్నప్పుడు దిగుడు బావుల్లోకి వెళ్ళి నీళ్లు తీసుకొచ్చేవాళ్ళం, వాస్తవం. చేదేడు బావుల్లోకి వెళ్ళి మంచినీళ్ళు తెచ్చేవాళ్ళం, వాడకానికి దిగుడు బావుల్లోకి వెళ్ళి తెచ్చేవాళ్ళం, 2 విడివిడి బావుల్లోకి వెళ్ళి తీసుకొచ్చేవాళ్ళం. ఇప్పుడు ట్యాపులు తిప్పుతారు, కిచెన్లో అయినా తిప్పుతారు, డ్రాయింగ్ రూమ్లో కూడా ఎవరు అవతలకి వెళ్ళి వీధిలోకి వెళ్ళి బకెట్ తెచ్చే వాళ్ళు కూడా లేరు. అట్లా గ్రైండర్లు కావచ్చు, అన్ని విషయాల్లోనూ కూడా శారీరక శ్రమ తగ్గిపోయింది. ఇది లేకపోయినా వాళ్ళు పోయడం తగ్గించారు. రెండో విషయం ఏంటంటే మనం గుర్తుపెట్టుకోవాల్సింది, ఎన్ఆర్జీఎస్ని ఎట్లా అర్థం చేసుకోవాలంటే, పార్లమెంటు నుంచి పంచాయతీకి డబ్బులు అది కోట్ల రూపాయల్లో వస్తున్నాయంటే ఆ స్కీమ్ ఒక్కటే. ఓకే, ఆ స్కీమ్ ఒక్కటే, వేరే స్కీముల ద్వారా తీసుకురాలేవు. ఇప్పుడు ఎంతో డెవలప్మెంట్ జరుగుతుంటుంది ఈ దేశంలో. డెవలప్మెంట్ స్టోరీ ఏంటంటే డివైడ్ ఉంది ప్రజలకిను సామాన్య ప్రజలకి. ఒక్క వ్యక్తి లక్షల కోట్లు, ఉదాహరణకు చెప్పాలంటే ఒకే వ్యక్తి 6-7 రాష్ట్రాలకు సంబంధించిన సంపద ఉంది ఈ దేశంలో, ఒక్క వ్యక్తి దగ్గరే ఉంది, ఒక్క వ్యక్తి సంపాదనే ఉంది. ప్రజలకి ఏముంది? ప్రజలు చాలా తక్కువ. ఇంకోటి కూడా ఆలోచన చేయాల్సిందంటే, కేవలం కార్డు ఉన్నందుకు మీరు డబ్బులు ఇవ్వట్లేదు, జాబ్ కార్డు ఉన్నందుకు డబ్బులు ఇవ్వట్లేదు, వర్క్ చేస్తున్నందుకు ఇస్తున్నారు. అది మనం గుర్తుపెట్టుకోవాలి. కనీసం రాజశేఖర రెడ్డి గారు చెప్పారు, అవినీతి జరుగుతుందంటే కనీసం పోతున్నాడా పొలం దగ్గరికి, చేస్తున్నాడా ఎంతో కొంత, చేయకుండా నువ్వేమైనా ఇంట్లో కూర్చోబెట్టిస్తున్నావా? లేదు కదా. అదే మిగతా పథకాలు చూసుకుంటే, సరే ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చి అన్ని పథకాలు ఎత్తేసింది, అది వేరే విషయం. ఇప్పుడు చేనేత ఉంది, చేనేత కార్డు ఉంటే ఇస్తున్నారు. ఓకే, డ్రైవర్ ఉన్నాడు, కార్డు ఉంటే ఇస్తున్నారు. టైలర్ ఉన్నాడు, టైలర్ అయితే ఇస్తున్నాడు. ల్యాండ్రీ వాడు ఉన్నాడు, అయితే ఇస్తున్నాడు. కానీ కూలివాడైనందుకు నువ్వు డబ్బులు ఇవ్వట్లేదు. సరే, ఇంకొక మాట కంప్లీట్ చేయాలని నేను, ఎందుకంటే అది డెప్త్ ఉన్నది. ఇంకోటి ఏంటంటే, రైతు కాబట్టి డబ్బులు కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది, స్టేట్ గవర్నమెంట్ ఇస్తుంది. అది 13,500 మనం ఇచ్చాము, వాళ్ళు 20,000 ఇస్తామన్నారు. రైతు అయినందుకే ఇస్తుంది, పంట పెట్టినందుకు కాదు, ఇంకో దానికి ఇంకోది. కానీ ఒక రకంగా చెప్పాలంటే రైతు చాలా కష్టాల్లో ఉన్నాడు, దాన్ని నేను ఒప్పుకోవాల్సిందే. ఇది కాదు చేయాల్సింది, అనుసంధానము ఇది కాదు. దాని మీద నాకు మారుతుంది, రైతు జీవితాలు మారుతాయని నేను అనుకోవట్లేదు. నేను అనుకోవడం కాదు, అది వాస్తవం కూడా. రైతుకు గౌరవంగా అతను పండించిన పంటకి గిట్టుబాటు ధర లేదా మెరుగైన ధర ఇవ్వడం వల్ల పరిస్థితులు మెరుగుపడతాయని నేను అనుకుంటున్నాను. ఇన్సూరెన్స్ చేయాలి, క్రాప్ ఇన్సూరెన్స్ అన్ని విధాలు ఆదుకోవాలి. పంటలు బండి మనకు అనంతపూర్లోనే ఎంత పేద ప్రాంతంలో ఎన్నిసార్లు ఎన్ని టన్నులు మనం కింద పోసి ఉంటాం టమాటాలు, ఎన్నిసార్లు. ఇప్పుడు ఈ గవర్నమెంట్ల పరిస్థితి ఏమి? మిర్చి ఏ ధర పడిపోయింది? కనీసం అప్పుడు రూపాయి ఉంటే ఈరోజు 30 పైసలకు పడిపోయింది. అరటి ఎంత పడిపోతుంది? 25,000 నుంచి 7-8,000కు వచ్చేసింది. చీని ఎంత పడిపోయింది? ఇలా చూస్తే అవి వాటి మీద దృష్టి పెట్టకుండా కేవలం కూలీలకు సంబంధించింది కాదు, వాళ్ళిద్దరి మధ్యన ఘర్షణ కాదు, వాళ్ళు ఒక్కొక్కరికొకరు ఏమంటారు, మ్యూచువల్ ఇదన్నమాట. అంటే బేసిక్గా కూలీలకి లేకపోతే వ్యవసాయ కూలీలకి డబ్బులు ఇవ్వడానికి ఎవరు వ్యతిరేకించట్లేదు, కానీ దాన్ని అగ్రికల్చర్తో అంటే వ్యవసాయంతో కాకపోవడానికి కారణం ఇదే. ఎందుకంటే దాంట్లో కూడా మోషన్ అండ్ స్టడీస్ చేసేవాళ్ళు, ఒక వరి పెట్టాలంటే ఇంత డబ్బు కేటాయించాలి, ఇన్ని కూలీలు అవుతాయి, అదేం పెద్ద కష్టమైంది కాదు. కానీ విషయం ఏమిటంటే ఇంప్లిమెంటేషన్ చాలా కష్టమైంది అవుతుంది. ఇప్పుడు వర్క్ అండ్ మోషన్ స్టడీస్ నేను కూడా చేశాను, దేంట్లో వికలాంగులకు ఇచ్చినప్పుడు 150 రోజులు ఏమో ఇచ్చినట్టు. 150 రోజులు ఇవ్వడమే కాకుండా ఎంత వికలాంగుడు పని చేస్తే ఎంత కొలతలు ఉంటాయి, కొలతల్లో కూడా తేడా, తక్కువ పని చేసినా కరెక్ట్గా ఉండేటట్టు అట్లా చేయొచ్చు. కానీ ఇవాళకి కూడా రైతులకి అది ఎన్ఆర్జీఎస్కే పెద్ద బడ్జెట్. మీరు వాటి వల్లనే ఎన్నో అసెట్స్ ఇప్పుడు తయారవుతున్నాయి. మేమంతా సెక్రటేరియట్లు పెట్టగలిగినామంటే ప్రతి ఊర్లో ఈరోజు సెక్రటేరియట్లు ఉన్నాయి, ఆయుష్మాన్ భవన్లు ఉన్నాయి, రైతు భరోసా కేంద్రాలు ఉన్నాయంటే ఎన్ఆర్జీఎస్ వల్లనే ఉన్నాయి. ఇందాక మీరు ఒక కామెంట్ చేశారు, ఏంటి డ్రైవర్కి ఇస్తున్నారు, చేనేతకి ఇస్తున్నారు, ఓన్లీ కార్డు ఉంటే ఇస్తున్నారు అని. ఈ కార్డు ఉంటే ఇస్తున్నారు అనేది నాకు తెలిసి మీ ప్రభుత్వం నుంచే స్టార్ట్ అయింది వాళ్ళకి. లేదు, అంత ముందు కూడా ఉంటాయి. కానీ ఏమిటంటే ఐడెంటిటీ, ఆ కార్డు చూస్తారు కదా. అవును, మిగతా చూడరు కదా, మిగతా చూసడానికి లేదు కదా. కూలివాడికి ఆ పరిస్థితి లేదు కదా, న్యాయం ఆలోచన చేయాలి కదా. కూలి వాళ్లకు భూమి పుట్టినప్పటి నుంచి ఎప్పుడూ అవకాశం రాలేదు. ఈ 2006 నుంచి ఉపాధి హామీ రూపంలో వచ్చింది. వచ్చిన తర్వాత కూడా ఆయన ఏం శ్రమ దాచుకోలేదు, పని చేస్తున్నాడు. సరే, అక్రమాలు చేస్తున్నారంటే కూలివాడు చేయట్లేదు, దాంట్లో అధికారులు ఉంటారు, లేదా ఇంకోరు ఉంటారు, ఎంతోమంది కలిస్తే కానీ రాదు. దీని మీదనే నేను లాస్ట్ టైం కేంద్ర మంత్రి తిరుపతిలో చాలాసేపు ఆర్గ్యూ చేశాం. అసలు అవినీతి జరగట్లేదు అంటున్నావా అని అన్నాడు ఆయన. నేను ఆ మాట అనట్లేదు, నువ్వు దాన్ని రెక్టిఫై చేసుకోవాలా.
ఇప్పుడు rectify రంగయ్య గారు చేసుకోకపోతే ఈ గ్రామానికి ఒక వ్యక్తి ఉంటాడు. ఇప్పుడు కరోనా టైంలో కూడా అదే ఆదుకుంది. ఎన్జిఆర్ఎస్ కి సంబంధించి Field assistant. ఫీల్డ్ అసిస్టెంట్ ఉంటారు. ఈ రోజు పరిస్థితి చూస్తే ఒక ఫీల్డ్ అసిస్టెంట్ ఆ పోస్ట్ తెచ్చుకోవడానికి 6 లక్షలు 10 లక్షలు ఎమ్మెల్యేలకో లేకపోతే ఆఫీసర్లు ఇవ్వడానికి రెడీ అయినారు. నేను రీసెంట్ గానే చాలా గ్రామాల్లో చూసిన. అంటే ఎంత అవినీతి, వారికి 10 లక్షలు ఒక పోస్ట్ కోసం, అదేం గవర్నమెంట్ పోస్ట్ కాదు, ఫీల్డ్ అసిస్టెంట్ రాసుకోవడము, ఎంత కొలతలు తవ్వారు ఏంటి అని అది నిజమే, దానికి అంత డిమాండ్ కల్పించారు. ఫీల్డ్ అసిస్టెంటే కాదు, ఇప్పుడు అసలు ఈ గవర్నమెంట్లు మార్చడానికే కారణం అవుతున్నాయి అవి. ఇదొకటే కాదు, అంగన్వాడిది కావచ్చు, డీలర్ది కావచ్చు, ఫీల్డ్ అసిస్టెంట్ది కావచ్చు, అసలు మేజర్గా ఆ వ్యవస్థలో అది అవినీతి అంతా పూనుకొని ఉంటుంది. వీడు ఎందుకు నాకు ఓటేయడంటే, ఈ గవర్నమెంట్ మారాలనుకుంటాడంటే, మళ్ళీ మారితే ఫీల్డ్ అసిస్టెంట్ మాకు ఇస్తారు, మారితే మాకు డీలర్ ఇస్తారు, మారితే మాకు అంగన్వాడి ఇస్తారు అనే దాని మీదనే ఎక్కువ మంది ఆలోచన చేస్తారు. సార్ ఫీల్డ్ అసిస్టెంట్లో అంత ఉంటుందా? 10 లక్షలు వాడు ఇన్వెస్ట్ చేసి ఆ పోస్ట్ తెచ్చుకుంటున్నాడంటే 2 సంవత్సరాలు అంత ఉంటుంది. అంటే ఏదైనా ఎందుకు ఉంటుంది, వాడు ఎంత దిగజారితే అంత ఉంటుంది. పోతే వాడే కదా జైలు పోతాడు, గబ్బు పడితే వాడే కదా పడతాడు. అవినీతి అనేది దానికి ఎక్కడ కులమానం ఉంటుంది? అదేమన్నా శాస్త్రయుక్తంగా లేదా సిస్టమేటిక్గా ఇంత ఇవ్వాలనేది ఎక్కడ ఉంటుంది? నువ్వు ఎంత పనికిమాలినోడు అయితే అంత ఎక్కువ డబ్బులు సంపాదిస్తావు, అంతే. అంత ఒక విలేజ్ స్థాయి సార్. అది 10 లక్షలు ఆయన ఇచ్చి ఆ పోస్ట్ కోసం అడుగుతున్నారు. 2 కారణాలు ఉంటాయి. ఒకటి ఆదాయం కోసం కావచ్చు, కొన్నిసార్లు ఫ్రిస్టేజ్ కూడా పోతారు. మర్డర్లే చేసుకుంటున్నప్పుడు ప్రాణాలు తీసుకుంటున్నారు. కర్నూలులో కూడా చూసాం కదా, రీసెంట్గా కూడా ఒకటి చూసాం. వాళ్ళు అలా పోతూ ఉంటారు, నడుస్తుంటుంది. కానీ ఆ వ్యవస్థ వచ్చినప్పుడు ఫీల్డ్ అసిస్టెంట్లను మొత్తం ఉమ్మడి జిల్లాలో దాదాపు కొన్ని వేల మంది, 1300 మందినో ఎంతమంది నాకు గుర్తున్నట్టు 1700 మందినో పెట్టాము. ఆ టైంలో ఏం రాలేదు, అవినీతికి ఆస్కారం లేదు. తర్వాత ప్రతి వ్యవస్థలోనూ ఉండే కొద్దీ వస్తాయి. ఆ టైంలో అసలు ఆ ఉపాధి హామీ ఆదుకుంది జిల్లాని, లేకపోతే వలసల్ని అరికట్టడం చాలా కష్టం. వాటర్ షెడ్ మేనేజ్మెంట్ కూడా మీరు 6 years అంటే నేను ఉపాధి హామీలోనే చేశాను. వాటర్ షెడ్ అంటే అది వేరుంటుంది, దాంట్లో భాగంగా ఉంటుంది. కానీ అది డోమా కింద ఉండేది, ఇది ఎన్ఆర్జీ సపరేట్ ఉండేది. కానీ హెడ్ ఒకరే ఉండేవారు, కలెక్టర్ గారి కిందనే ఉండేది. వాటర్ షెడ్ మేనేజ్మెంట్ కూడా సపరేట్ ఉండేది. అంటే వాటర్ షెడ్లు తీసుకున్నప్పుడు ఉపాధి హామీ డబ్బులు ఇచ్చినప్పుడు లేదా వర్క్ చేసినప్పుడే అది నా దృష్టికి వచ్చి అది నేను చూశాను. వాటర్ షెడ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, ఇంటిగ్రేటెడ్ వాటర్ షెడ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అనే అవి వేరే ఉండేటివి. వాళ్ళు వేరే వాళ్ళు చూసేవాళ్ళు. రంగయ్య గారు, మీరు తెలంగాణలోను ఆంధ్రాలోను మున్సిపల్ కమిషనర్లుగా పనిచేశారు. వరంగల్ మున్సిపల్ కమిషనర్గా పనిచేసినారు, అనంతపురం మున్సిపల్ కమిషనర్గా, హిందూపూర్ మున్సిపల్ కమిషనర్గా పనిచేశారు. అంటే ఈ గవర్నమెంట్ జాబ్ అనేది ఎలా ఉంటుంది అనేది మీకు తెలుసు. లోకల్ ఎమ్మెల్యేస్ కానీ ఎంపీస్ కానీ వీళ్ళతో కలిసి పనిచేయాలి, వర్క్ ప్రెజర్స్ ఉంటాయి. అప్పుడు మీరు ఎంపీ అయినాక అప్పుడున్న ప్రాబ్లమ్స్కి మీరు కూడా వాళ్ళ మీద ఫోర్స్ చేసేవాళ్ళ? ఎలా మీ మీద ఏమైనా ఫోర్స్? నాకు అవసరం ఉండేది కాదు. అంటే నాకు అసలు నా ఫోర్స్ని వాళ్ళు ఫీల్ అయ్యేవాళ్ళు కాదు. ఒకవేళ నేను ఫోర్స్ పెట్టినానంటే అది జునైన్ అయితేనే పెట్టగలిగేవాడిని. ఎందుకంటే నాకు నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేది అంటే, సార్ మీకు తెలియదు ఏముంది అంటారు. అవును, నేను అడగకూడనివి అడగలేను కదా వాళ్ళని. అడిగినానన్న తర్వాత అడగగలిగినవి అడిగింటాను కాబట్టి వాళ్ళు చేసి తీరాల్సిందే కదా. చేయలేనప్పుడు వచ్చి చెప్పేవాళ్ళు, ఈ కారణం వల్ల చేయలేము అని, ఏదన్నా పొలిటికల్గా ఇది ఉంటే. మిగతా విషయాలు ఏమి ఇబ్బంది నేను అడిగేవాడిని. నాకు 2 తెలుసు. మనిషి ఆఫీసర్ పని చేయలేకపోతే 2 కారణాలే ఉంటాయి. ఒకటి ప్రెజర్ ఉండొచ్చు, 3 ఉండొచ్చు. ప్రెజర్ ఉండొచ్చు, ఫండ్స్ పైసలు ఉండకపోవచ్చు, లేదా పేపర్ ఉండకపోవచ్చు, అంటే జీవోలు కానీ. ఆ 3 అతని బాధ్యత లేనప్పుడు నేను అతన్ని ఏం అనడానికి కూడా లేదు కదా. ప్రెజర్ ఉంటే అది వ్యక్తిగతం, మాది సంబంధించింది. ఫండ్స్ లేనప్పుడు ఫండ్స్ గురించి నేను ఆలోచన చేసేవాడిని. పైన నుంచి డిపార్ట్మెంట్ల నుంచి రాగలిగితే అవి, లేదంటే నేను ఎంపీ ల్యాడ్స్ ఇవ్వడానికి వీలుండేది. ఇప్పుడు మీరు ఈ తెలంగాణలోను ఆంధ్రాల్లోనూ పనిచేశారు. మీకు బాగా సాటిస్ఫై ఇచ్చిన ప్లేస్ ఏది? అంటే ఏ వర్క్లో మీరు బాగా సాటిస్ఫై, ఇది నేను ప్రజలకు చేయగలిగాను బాగా నా పరిధిలో అని? అంటే ఇప్పుడు నేనైతే చాలా రోజులు, అంటే చాలా ఉన్నాయి. మొట్టమొదట చెంచు ఏరియాలో మార్కాపురంలో వెళ్ళి గ్రూపులు చేసిన పద్ధతి, నల్లమల్లకొండల్లో, ఈవెన్ పాలుట్ల, చెంచుగూడాల నుంచి నాకు అప్పట్లో నక్సలిజం కూడా చాలా పీక్ పీరియడ్లో ఉండేది. అది నేను మార్కాపూర్లో ఫ్యామిలీ ఉండేది. పొద్దున్న లేస్తే దోర్నాల, పుల్లల చెరువు, ఎర్రగొండపాలెం అట్లా తిరగాల్సి వచ్చేది. నా దగ్గర మంచి టీం ఉండేది. వీళ్ళు కాకుండా నా దగ్గర చెంచు నుంచే పిల్లలు ఉండేవాళ్ళు, సిఎఫ్లు అనేవాళ్ళము, కమ్యూనిటీ ఫెసిలిటేటర్స్ అని. ఆ రోజుల్లో ఒక్కొక్కరికి నేను 1000 రూపాయలు ఇచ్చేవాడిని. అట్లా 54 మంది ఉండేవాళ్ళు. ప్రతి గూడెం నుంచి నాకు మనుషులు ఉండేవాళ్ళు. గ్రూపుల్లో అలాగే ఉండేవాళ్ళు. ఎంబీకేలని ఒక పెద్ద సైన్యంలాగా ఉండేది రూరల్ డెవలప్మెంట్లో.
అక్కడ అది చాలా అంటే నేను నిరూపించుకుంది అక్కడే. అక్కడ వచ్చిన తర్వాతనే నాకు ఎన్ఆర్ఈజీఎస్ బెస్ట్ అవైలబుల్ ఆఫీసర్ ఎవరు రూరల్ డెవలప్మెంట్లో అని చూసి నన్ను అక్కడ నుంచి తీసుకొచ్చారు. అంతకుముందు అయితే నెల్లూరులో చేశాను, అక్కడ నోడల్ ఆఫీసర్ అందు. కానీ చాలా వరకు ఎక్కడికెక్కడ ఏ రోజుకు ఏ నెలకు ఆ నెలకు అసైన్మెంట్ బేసిస్ చాలా తృప్తిగానే ఉండింది జీవితం. ఎక్కడ అసంతృప్తి కానీ, ఎక్కడ ఇబ్బందులు పడినట్టు కానీ, ఉద్యోగంలో ఇబ్బందులు పడ్డట్టు కానీ ఎక్కడ ఏమి నా మనసులో రికార్డ్ అయ్యలేవు. ఎక్కడికి వెళ్ళినా మళ్ళీ మనం చేసిన పనులు కనిపిస్తుంటాయి, మాట్లాడుతుంటారు. మనతో కలిసి పనిచేసిన వాళ్ళు వేల మంది పనిచేశారు. ఇప్పుడు కూడా జిల్లాలో రాష్ట్రంలో పరిస్థితి ఏంటంటే ఇక్కడ కానీ అక్కడ కానీ నాతో కలిసైనా చేసింటారు, నా దగ్గరైనా పనిచేసింటారు, లేదా నేను వాళ్ళ దగ్గరైనా చేసింటారు. ఇంకొక 5-6 ఏళ్ళు ఉంటే పరిస్థితులు మారుతాయి కానీ ఇంకొక 5 ఏళ్ళ వరకు ఈ వాతావరణమే ఉంటుంది, ఇబ్బంది లేదు. అంటే చాలా ప్రాంతాల్లో మీ ఫ్రెండ్సే ఉంటారు ఇప్పటికి కూడా, ఆఫీసర్స్ కొలీగ్స్ ఉన్నారు, వాళ్ళందరూ సీనియర్ స్థాయికి వచ్చారు, రాష్ట్ర స్థాయికి వచ్చేసారు. ఒక మంచి పొజిషన్లో ఉన్నారు మీరు, ఆఫీసర్గా కావచ్చు, పీడీ స్థాయిలో ఉన్నారు. ఎందుకు పాలిటిక్స్ అంటే ఇంట్రెస్ట్ ఉందా, లేకపోతే పొలిటికల్గా ఎందుకు రావాలనిపించింది మీకు? అంటే నాకు అదొక అవకాశంగా వచ్చింది, అడిగి ఉన్నారు. ఎక్కడైనా ఇప్పుడు బాస్ అడిగినప్పుడు నేను మళ్ళీ తిరిగి డిస్టిక్ ఆ టైంలో నాకు అడిగిన టైం ఏంటంటే 12, 13, 14 ఆ టైంలో 12, 13 ముఖ్యంగా 13, 14 టైంలో నన్ను అడిగిన టైము. నాకు అప్పటికి డిస్టిక్ లెవెల్లో నాకు తెలుసు, నేను అప్పటికే 14, 15 సంవత్సరాలు సర్వీస్ ఉండింది, చేశాను, పనిచేశాను జిల్లాలో. ఇంకా నాకు జిల్లాలో పోస్టింగ్ ఉండదు, మళ్ళీ స్టేట్కి వెళ్ళాలా. స్టేట్కి వెళ్ళినప్పుడు మళ్ళీ బాస్ ఎవరు ఉంటారు, మళ్ళీ అదే కదా. మళ్ళీ ఇప్పుడు ఎక్కడైనా వాళ్ళ దగ్గర పని చేయాల్సిందే కదా, అక్కడ కూర్చొని చేస్తే ఇక్కడ కూర్చుంటే చేస్తేమనే భావన ఒకటి వచ్చింది. అందువల్ల 14లో ఒప్పుకున్నాను, కానీ పోలేదు. మళ్ళీ 19లో అంటే 19 కాదు 17లోనే మళ్ళీ పిలిచారు, పిలిస్తే వెళ్ళాను. 2 సార్లు పిలిచిన తర్వాత 2వ సారి డిసైడ్ ఏంటంటే పోతే ఇప్పుడు పోవాలా, ఇంకా 3వ సారి పిలవకపోవచ్చు అని. రాజకీయాలు అంటేనే ఖర్చుతో కూడుకున్న పని, డబ్బులు మీకు తెలిసిందా, రాజకీయం చేయాలంటేనే ప్రతిరోజు డబ్బులు ఉంటేనే రాజకీయం చేయగలరు. మరి ఆర్థికంగా అన్ని వనరులు మీ దగ్గర ఉన్నాయి అప్పట్లో లేవు, ఇప్పటికి కూడా లేవు. అది కానీ విషయం ఏంటంటే అదొక కోణమే. ఓకే, ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఏదైనా కానీ కూడా నేను ఎలా చూస్తానంటే నా క్యారెక్టర్ లేకపోతే ఎవరు తెచ్చిస్తారు, క్యాష్ లేకపోతే నీలాంటి వాడు ఎవడన్నా లోపలికి కాంపౌండ్లోకి వేయచ్చు. అవును, అది సులువే, ఇది సులువు కాదు కదా. క్యారెక్టర్ ఇస్ ఇంపార్టెంట్ అయితే నాకు ఇది ఒకటే ఉండింది, అది ఇంపార్టెంట్ కాలేదు. ఇంకోటి ఏంటంటే నేను ఎన్నిసార్లు గవర్నమెంట్లో ఎన్ని పోస్టులు చేశాను, అసలు అపాయింట్మెంట్లో ఎన్ని వచ్చాయి, 2 సార్లు ఎస్ఐని, 2 సార్లు గ్రూప్ 1, ఎప్పుడు అది ఇష్యూ కాలేదు నాకు. నా జోబులో మెస్ కార్డు ఉన్నా లేదా హాస్టల్లో ఉన్నా నాకు సరిపోయేది, లైబ్రరీలో పుస్తకాలు ఉన్నా సరిపోయేది. ఇప్పుడు కూడా అంతే పద్ధతి, నా ఫుడ్ ఫ్యూయల్ నడుస్తుంటుంది అంతే. రాజకీయాల్లో ఇంతే ఖర్చు పెట్టాలి, ఇట్లే ఖర్చు పెట్టాలి అనేది కూడా ఏమి ఉండదు కదా. ఫుడ్ ఫ్యూయల్ మీకు నడుస్తుందండి, జనాలు మీ దగ్గరకు వస్తుంటారు, నాకు ఈ సమస్య ఉంది, ఒక హాస్పిటల్ బిల్ కట్టండి అనో, లేకపోతే మా ఊర్లో గుడి కడుతున్నాం చందా ఇమ్మను, వీటన్నిటికీ వస్తూనే ఉంటారు. కానీ పరిస్థితిని బట్టి పోతూ ఉంటారు. మనం కూడా కొన్ని చోట్ల చేస్తుంటాం, కొన్ని చోట్ల చేయలేని పరిస్థితి ఉంటుంది. హాస్పిటల్లో విషయాల్లో అయితే చాలా వరకు వాళ్ళే నాకు ఇస్తూ ఉంటారు కన్సెషన్లు. నేను ఫోన్ చేస్తే ఇప్పుడు మీరు నా జోబులో నుంచి ఇవ్వనక్కర్లేదు కదా, మీరు వచ్చినప్పుడు 1,25,000 బిల్ అయింది, నేను చెప్తే 10,000 తగ్గించారనుకో, తగ్గించినట్టే కదా. ఇంకా అది కాకుండా నాకు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ చేతిలో ఉంది, గవర్నమెంట్ హాస్పిటల్ ఇవాళకి ఉన్నాయి. ఎప్పుడు రెగ్యులర్గా నేను చెప్తే పాపం సూపరింటెండెంట్ స్వయంగా పోయి చూసి వస్తూ ఉంటాడు. నేను వెళ్ళేలోపే చూసి వచ్చి ఉంటాడు. కొన్నిసార్లు నాకు నా దగ్గర ఉన్న 2-3 మనుషులు ఈ పనుల మీదనే వెళ్తూ ఉంటారు. వాళ్ళ ఆశలు అంచనాలకు తగ్గట్టు ఉండకపోవచ్చు, కానీ ఎంతో కొంత సపోర్ట్ ఉంటుంది. అది వీలు పడదు కూడా, నాకే కాదు ఎంత పెద్ద సౌకర్యం వచ్చినా కానీ కూడా ఎలక్షన్ల ముందు చెప్తాడేమో కానీ ఎలక్షన్ల తర్వాత చెప్పిచ్చేస్తారని అనుకోను. ఎలక్షన్ల ముందు నేను ఏ పనులు చేస్తున్నానో ఎడ్యుకేషన్లో పిల్లల సీట్లు కానీ లేదా హాస్పిటల్స్ కానీ అవి నేను ఓడిపోయినా కూడా అవి చేయగలను, చేస్తున్నాను. ఓకే, ఎంపీగా 5 ఏళ్ల కాలంలో మీరు అనంతపురం నియోజకవర్గానికి ఏం చేయగలిగారు అంటే మీరు ఏం చెప్తారు? నేను అందుబాటులో ఉండగలిగినాను. ఇవాళకి చాలా ఎలా ఉన్నారు అనేది, ఇప్పుడు నువ్వు అనంతపురం వాసివే కాబట్టి జనాలకు అందుబాటులో ఉండడం వేరు, అది చాలా పార్లమెంట్ అంటే అట్లా కదా. ఇంకా నేను కంప్లీట్ అవ్వలేదు కదా. ఇంకోటి ఎవరికి నష్టం చేయలేదు, అది ఎక్కడ కూడా ఏదో లాభాపేక్షతో ఏ పనులు చేయలేదు. ఖచ్చితంగా నేను చూసింది ఏంటంటే చాలా నెగ్లెక్ట్ అయింది, పట్టించుకుంది శ్మశానాలకు సంబంధించి. అవి మీ నియోజకవర్గంలో ఉండింటాయి, మీ మండలంలో కూడా ఉండింటాయి, మీ ఊర్లో ఉండినకపోవచ్చు, కానీ
ఖచ్చితంగా కనిపిస్తుంటాయి అవి. తర్వాత పెద్ద పని సింగనమల తాడిపత్రి మధ్యలో పెన్నా నది మీద ఒక 3,76,00,000తో ఒక బ్రిడ్జి కట్టాను. అది ఎప్పటి నుంచో పెండింగ్ ఉన్నది. పెట్టడమే కాకుండా తరిమల నాగిరెడ్డి గారి పేరు ఒకవైపు, రెండో వైపు వైఎస్ఆర్ గారి పేరు పెట్టాను వారధి అని. బహుశా నాకు గుర్తున్నంత వరకు నా ఎరుకలో తరిమల నాగిరెడ్డి గారి పేరు మీద ఏ కట్టడము లేదు. అందులో వాళ్ళ ఊర్లో అది చాలా గొప్ప సాటిస్ఫాక్షన్ ఇచ్చినది. తర్వాత నేను కరోనా టైంలో దేశమంతా ఆక్సిజన్ కల్లాడిపోతున్న రోజుల్లో నేను జిల్లాకు 6 తీసుకురాగలిగాను. ఒరిజినల్గా అలాట్మెంట్ 2 సెంటర్లు, 6 ప్లాంట్లు తీసుకొచ్చాను. 6 ప్లాంట్లలో ఒకటి హిందూపూర్ 2 పోతే మన దగ్గర 3 మా దగ్గరే ఉన్నాయి. ఒకటి గుంతకల్ పెట్టాము, 2 ఇక్కడే పెట్టేసాము. ఇప్పుడు 3 ప్లాంట్లు రన్నింగ్లో ఉన్నాయి అనంతపురం దాంట్లోనే. వాటికి నేను ఎంపీ ల్యాడ్స్ కూడా ఇచ్చి ఉన్నాను ప్లాట్ఫామ్స్ కట్టడానికి. ఇలా చూస్తే నేను ఇవన్నీ ఏమున్నాయి, ఇప్పుడు మీరు నడిస్తే ఇప్పుడు చెరువు కట్ట ఎక్కినారు, కలెక్టరేట్ వేసుకుని కూడా ఇచ్చాను. ఎప్పటిదో మహానుభావులు కట్టించిపోయింది, ప్రజలందరూ ఇబ్బంది పడుతున్నారని. రీసెంట్గా దానికి లిఫ్ట్ కూడా పెట్టారు, ఆ లిఫ్ట్ కూడా నేనే ఇచ్చాను. లిఫ్ట్ ఎక్కడం కష్టంగా ఉంది, పేదవాళ్ళు ఎవరైనా కలెక్టర్ను చూడాలనుకుంటే ముసలి వాళ్ళకి అట్లా వెళ్తే రజకుల కోసం ఇచ్చి ఉన్నాం. అక్కడే ట్యాంకులు దోబిగట్లోనే ఇచ్చాము. ఇలా నడుస్తూ వెళ్తే చాలా ఉన్నాయి. అన్ని కులాల వాళ్ళకి కమ్యూనిటీ హాల్స్ ఇవ్వడానికి ప్రయత్నం చేశాను నా దగ్గరకు వచ్చినప్పుడు. ఈవెన్ కమాండ్ కంట్రోల్ రూమ్, ఒక చోట కూర్చొని మాట్లాడడానికి పోలీసులకి ఒక వ్యవస్థ లేదడ, ఒక రూమ్ లేదు. దానికి 75 lakhs ఇచ్చాను నేను. 75 lakhs ఇవ్వడంతో పాటు ఒకవేళ అది కట్టి నా టైంలో ఇంకా కంప్లీట్ చేస్తే ఇంకో 75 ఇస్తాను నేను. ఈ నార్పల్లోనే ఒక పెద్ద లైబ్రరీ కట్టించాం 35 lakhsతో. బెలుగుప్పలో డాక్టర్లు చెట్ల కింద పని చేసుకుంటుంటే పశువు డాక్టర్లకు వాళ్ళకి బిల్డింగ్ లేక, ఉన్న బిల్డింగ్ పడిపోయి చెట్ల కింద చాలాసార్లు చూస్తే వాళ్ళకు 30 lakhs పైన ఇచ్చి అక్కడ పశువుల ఆసుపత్రి కట్టాం. ఇలా చూస్తే చాలా ఉన్నాయి. అడిగిన వాటికి, అనుకున్న వాటికి. ఒక వ్యక్తి తాడిపత్రిలో చిన్న, నా కొడుకు కంటే కూడా చిన్న వయసు అంటే అంతే ఏసే ఉండొచ్చు, 2 కాళ్ళు ట్రైన్ కింద పెడితే ఆ అబ్బాయికి 14 lakhs ఖర్చు పెట్టాము అతనికి. 14 lakhs ఒక్క వ్యక్తి మీద పెట్టి చేశాను. అంటే ఒక వ్యక్తి దగ్గర నుంచి ఒక వ్యవస్థ, అందరూ ప్రజలు 27 గ్రామాలు ఉపయోగించుకునే తరిమల బ్రిడ్జి కూడా కట్టగలిగినాం. ఇలా నేను వెళ్తున్నప్పుడు నా దృష్టికి వచ్చినప్పుడు చాలా డిపార్ట్మెంట్లకి, మిగతా వాటికి నేను నిధులు కేటాయించగలిగినాను. అవి కంప్లీట్ కూడా అయినాయి. ప్రజలు వాటితో చూస్తున్నారు, దాని ఫలితం కూడా చూస్తున్నారు. ఎంపీ అంటే మీకు కొన్ని నిధులు ఉంటాయి, వాటిలో మీరు అడ్జస్ట్ చేస్తున్నారు. కానీ రాష్ట్ర సమస్యలని మీరు పార్లమెంట్లో ప్రస్తావించి రాష్ట్రానికి కావచ్చు, నియోజకవర్గానికి కావచ్చు, సపరేట్గా ఫ్యాక్టరీలు కావచ్చు, లేకపోతే ఉపాధి కల్పించే అంశాలు. మన అనంతపురం జిల్లా అంటేనే చాలా వెనుకబడిన జిల్లా. అదే మీరు ప్రశ్న వేసే కొద్దీ నాకు మైండ్లోకి వస్తున్నాయి, నేనేం కాంట్రిబ్యూట్ చేశాను అనేది. ఇది ఒక అవకాశం కూడా నాకు. ఇప్పుడు కిసాన్ రైలు ఉంది, రాష్ట్రానికి ఏం దేశానికే ఉపయోగం. నేను దాన్ని తీసుకొచ్చినాను. నా స్థాయి ఎంత, నేను ఫస్ట్ టర్మ్ ఎంపీని. దాంతో నాకు పోటీ పడిన వ్యక్తి గడ్కరీ గారు జస్ట్ 700 కిలోమీటర్లు తీసుకుపోతే నేను 2500 కిలోమీటర్లు తీసుకుపోయాను రైలుని. ఆయన దాని వాళ్ళు దాటలేదు. రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా కిసాన్ రైళ్లు ఉన్నప్పుడు మా ఇద్దరికే కదా క్రెడిట్. అప్పుడు ఎక్కడ కిసాన్ రైలు తిరిగినా మేము తెచ్చినట్టే కదా. ఆయన చేయలేని పని కూడా ఇంకోటి ఏంటంటే, నేను దానికి 50% సబ్సిడీ తీసుకురాగలిగాను కిసాన్ రైలుకి. ఎందుకంటే నేను చదువుకున్నాను కాబట్టి, అంటే ఆ కనెక్టెడ్ పేపర్స్ చదివి స్కీమ్ల మీద ఐడియా ఉంది కాబట్టి. కిసాన్ రైల్లో ఆపరేషన్ గ్రీన్స్ కింద టాప్ అంటాం, అంటే టమాటో, ఆనియన్, పొటాటోలు రోడ్ల మీద పోయకుండా దూర ప్రాంతాలకు తీసుకువెళ్ళినప్పుడు ట్రాన్స్పోర్ట్ సబ్సిడీ ఇస్తారు. ఆ ట్రాన్స్పోర్ట్ సబ్సిడీ ఆపరేషన్ గ్రీన్స్ కింద 500 crores ఉండింది. అది దేని కింద ఉంది? ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ కింద ఉంది. రైల్వే డిపార్ట్మెంట్ కింద ఉంది. కిసాన్స్ ఎవరు డిపార్ట్మెంట్లో ఉన్నారు? అగ్రికల్చర్ కింద ఉన్నారు. ఇవన్నీ నేను క్రోడీకరించాను. నేను ఆ ఆఫీసర్ని కన్విన్స్ చేశాను. లక్కీగా ఏంటంటే నేను ఆమె దగ్గర పనిచేశాను. పుష్పా సుబ్రహ్మణ్యం గారు అప్పుడు ఫుడ్ ప్రాసెసింగ్ సెక్రటరీ గారు. మేము ఈ రాష్ట్రంలో ఇదే హైదరాబాద్లో ఆమె మాకు ప్రిన్సిపల్ సెక్రటరీ గారు కూడా ఉండినారు, నేను మెప్మా పీడిగా అట్లా ఉన్నప్పుడు. అందువల్ల అప్పుడు వెళ్ళి స్కీమ్ చెప్పి అప్పుడున్న కలెక్టర్ గారు, జేసీ గారు ఎంత కష్టపడ్డారు. అప్పుడు కిసాన్ రైలు తీసుకురావడం ఒక ఎత్తు అయితే, కిసాన్ రైలుకు సబ్సిడీ తీసుకురావడం అనేది చిన్న విషయం కాదు కదా. అందువల్ల అది కాంట్రిబ్యూషనే. ఒక దశలో నేను పార్లమెంట్లో క్వశ్చన్ వేసినప్పుడు దాదాపు 10,000 ట్రిప్పులు తిరిగినాయి, 10,000 కిసాన్ రైళ్లు తిరిగినాయి.
నేను చెప్పాను మీ డబ్బు జస్ట్ బుక్ అడ్జస్ట్మెంటే, మీరు రైతులకో లేదా రాష్ట్ర ప్రభుత్వానికో డబ్బులు కేటాయించాల్సిన పని లేదు. మీరు రైల్వే డిపార్ట్మెంట్కి ఇవ్వండి, వాళ్ళు దగ్గర నుంచి బిల్స్ తీసుకొని ఎన్ని రైళ్లు తిరిగింటే అంత 50% ఇవ్వమంటే ఇచ్చారు. నా కాంట్రిబ్యూషన్ 50% తీసుకురావడంతో పాటు టాప్ అని చెప్పానే టమాటో, ఆనియన్, పొటాటో, అది ఆల్ ఫ్రూట్స్ ఆల్ వెజిటబుల్స్కి మార్చాను. ఎవడైనా రైతు అయితే వాళ్ళు మాత్రమే రైతులు కాదు, టమోటాలో రోడ్ల మీద పోసుకుంటేనే రైతులు కాదు, ఈవెన్ వాటర్ మెలాన్ కింద పోసినా వంకాయల కింద పోసినా రైతు రైతే. అందువల్ల మీరు అందరికి ఇవ్వండి అని నేను దాన్ని మార్చాను. వాళ్ళు ఒప్పుకున్నారు, ఇచ్చారు. రైల్వే డిపార్ట్మెంట్కి చాలా లాభం వచ్చింది ఈ కిసాన్ రైళ్ల వల్ల. కిసాన్ రైళ్లను దేశంలో ఎవరు ఉపయోగించుకున్నారండి? సిమెంట్ ఫ్యాక్టరీల వాళ్ళు సిమెంట్ తోలడానికి ఉపయోగించుకున్నారు, స్టీల్ వాళ్ళు స్టీల్ ఉపయోగించుకున్నారు. మొట్టమొదటిసారి రైతులు ఉపయోగించుకున్నారు, అది అనంతపురం రైతులు ఉపయోగించుకున్నారు. మేము 10 రైళ్ల వరకు నేను చేశాను. కానీ ప్రతి రైలుకి నేను కూర్చొని చేయడం నాకు వీలు పడదు కదా. రైల్లో ఇంకోటి కూడా నేను చేసింది అంటే టైం టేబుల్ రైలు. అది ఈ రోజు పోయి డిమాండ్ చేసినా రైలు వచ్చి నిలబడుతుంది. అంటే టైం టేబుల్ రైలు అంటే రైలు పోతుంటుంది, ఎక్కడ ఎక్కకపోవడము, టికెట్ కొనుక్కోవడం అది మీ ఇష్టం. మళ్ళీ సపరేట్ వేయాల్సిన పనిలే రైలు. అది టైం టేబుల్ రైలు కింద నేను బోర్డులో మార్పిచ్చాను. అందువల్ల ఈ రోజు డిమాండ్ చేసినా అది ఉంటుంది, రైలు వస్తుంది. అంటే తాడిపత్రి నుంచి స్టార్ట్ అయ్యింది. తాడిపత్రి నుంచి నా టైంలోనే అయింది. తాడిపత్రి నుంచి ఎందుకు స్టార్ట్ అవుతుంది నడుస్తుంది అంటే తాడిపత్రి నుంచి డిమాండ్ ఉంది కాబట్టి, ముఖ్యంగా అరటికి డిమాండ్ ఉంది. ఆ డిమాండ్ కూడా ఎక్కడ ఉంది, అది డైరెక్ట్ JNPT పోతుంది. అంటే జవహర్లాల్ నెహ్రూ పోర్ట్ ట్రస్ట్ అని బాంబేలో పోర్టుకి వెళ్తాయి. పోర్టుకి ఎందుకంటే అక్కడ నుంచి దుబాయ్ వెళ్తాయి. అందువల్ల దాన్ని వాడుకుంటున్నారు. ఇంకా మిగతా ట్రక్ డ్రైవర్లు లాబీ మాఫియా అంతా నడుస్తూ ఉంటుంది, మార్కెటింగ్ మాయాజాలం ఉంటుంది కాబట్టి అవి అంత సులువు కాదు, పేపర్ మీద ఉన్నంత సులువు కాదు, నడుస్తుంటుంది. ఒక ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ కింద అనంతపురం తేగలిగిందంటే అంత దూరం. అవును, నేను స్వయంగా ఒక 10 lakhs దాకా 10 కాదేమో 7 or 6 ఎంతనో పెట్టాం. మార్కెట్ యార్డ్లో కూడా పెట్టి ఉన్నాం టమోటాల కోసం. అవ్వలేదు. ఇంకా యంగ్స్టర్స్ రావాలి, ఎంటర్ప్రినర్స్ రావాలి, వాటి మీద ఇంకా టెక్నాలజీ పెరగాలి, శ్రమ పెరగాలి. అవ్వలేదు. నేను దాంతోనే DFRL అని ఉంటుంది, డిఫెన్స్ ఫుడ్ రీసెర్చ్ ల్యాబొరేటరీ అని, మైసూరుకి వెళ్ళాను నేను స్వయంగా. వెళ్ళి సైంటిస్టులను అడిగితే వాళ్ళు నాకు సపోర్ట్ చేశారు. వాళ్ళేం మన మీద ఏం కాస్ట్ చేయలేదు. వాళ్ళు టెక్నాలజీ ఇచ్చారు, కొంత ఎక్విప్మెంట్ ఇచ్చారు, పెట్టాం, కానీ నడవలే. ఇప్పుడు మీరు చెప్తున్నారు టమాటాలు రోడ్ల మీద పోస్తారు, అదే మీరు ఒక ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ఉండి దాన్ని ప్యూర్ తయారు చేసే కెపాసిటీ ఉండింటే ప్యూర్ ఏం పౌడర్ కూడా చేయొచ్చు, కానీ చెప్తున్నాము అది అవ్వట్లేదు. ఎవరైనా ఇప్పుడు కొత్త ఎంటర్ప్రినర్స్ వచ్చేసి చూడాలా, లేదా నేనే ఖాళీగా ఉన్నాను కాబట్టి పెట్టుకోవాలా, పెట్టి చేయాలా. ఎంపీగా మీరు ఉన్నప్పుడు రాష్ట్రానికి రావాల్సిన నిధుల గురించి కానీ, మనం విభజన చట్టంలో హామీల గురించి కానీ మీరు పోరాడారా? విభజన చట్టంలో రాయలసీమ ప్రత్యేక ప్యాకేజ్ నాకు తెలిసి మళ్ళీ రికార్డ్స్ చూసుకుంటే అడగని ఎంపీ ఉండడు. కానీ అన్ని సమస్యల మీద సరే ఎంతవరకు అయినాయి అనేది అది ఇప్పుడు ఎలా ఉంటుందంటే, మీరు అవసరం ఉన్నప్పుడు నాకు మీరు చెప్పిన మాటకు విలువ వేరుంటుంది, మీ అవసరం లేనప్పుడు మీ మాటకు విలువ వేరుంటుంది. మేము ఆ టైంలో మా అవసరం తక్కువ ఉండింది, మేము ఎక్కువ మంది ఉన్నాము, మా అవసరం లేదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు లాగా అదృష్టవంతుడు, ఇప్పుడు అవసరం ఉంది, వాళ్ళు పడుతున్నారు, ఆయన ఇప్పుడు చేయాల. మాకేముంది, మేము ఓటేసినా ఓటేయకపోయినా ఏం చేసినా ఆ పరిస్థితుల్లో లేము. అప్పుడు మేము బార్గెనింగ్ కెపాసిటీ లేము, అది పరిస్థితిని బట్టి ఉంటుంది. కానీ నాకు తెలిసి మా ఎంపీల్లో ప్రస్తావించని మీరు అడిగిన ముఖ్యంగా అవును కేబీకే అంటాము, కాలందరూ బుందేల్ఖండ్ అన్ని కూడా ప్రాజెక్ట్ అనంతలో చెప్పినట్టు. కానీ అది యాక్ట్ చాలాసార్లు చదివాను, చాలాసార్లు అడిగాం. నేను ఒక్కనే కాదు, మా వాళ్ళు చాలాసార్లు అడిగారు, మా సీఎం గారు కూడా చాలాసార్లు లెటర్స్ రాశారు. ఒకటేంటంటే మాకు ఆ టైం మాకు వీలు పడలేదు, మమ్మల్ని పట్టించుకునేంత స్థాయిలో వాళ్ళు లేరు. ఇప్పుడు డబుల్ ఇంజన్ సర్కార్ అని చెప్తుంటారు దేశం అంతా, ఇప్పుడు ట్రిపుల్ ఇంజన్ సర్కార్ ఉంది. ఇప్పుడు వీళ్ళది బాధ్యత. ఇప్పుడు మేము అంత చేసినాము, 90% జనాలకు, 96 కళ్యాణ దుర్గంలో అయితే % జనాలకు మేము ఏదో ఒక పథకం ఇచ్చాము, అయినా ఓడిపోయాము. ఇప్పుడు వాళ్ళని అంత నమ్మి పెద్ద ఎత్తున ఇచ్చారు, వాళ్ళది బాధ్యత. అందుకే రీసెంట్ ప్రెస్ మీట్లో కూడా నేను ఆ మాటే చెప్పాను, మీరు వీటి కోసం పోరాడండి, ట్రిపుల్ ఇంజన్ సర్కార్ ఉంది మీది, ప్రజల కోసం చేయండి. మీకు పదవులు, మీకు ఇంత మెజారిటీలు ఇచ్చినారు, గెలిపించినారంటే వీటి కోసం చేసినారనే నేను అనుకుంటున్నా. అంతేకాకుండా రెడ్ బుక్లు అమలు చేయడానికో, ఎవరినో పాతవాడిని చేయడానికో, లేదా ఎవరో ఒక ఎస్ఐ గురించి మాట్లాడడానికో అదే ఇచ్చింటారని నేను అనుకోను. ప్రజలు ఇచ్చినది దీనికి, ప్రజాస్వామ్యాన్ని, దాన్ని పద్ధతిని అర్థం చేసుకోవాలా. నాయకులు ఏమైతే చెప్పి వచ్చినారో, ఏ ప్రాంతానికి ఏం చేస్తామని చెప్పారో, ఏ కులానికి ఏం చేస్తామని చెప్పారో, వాటి మీద దృష్టి పెట్టడానికి సఫిషియెంట్ టైం ఉంది, వాళ్ళు పెట్టాలి. మేము పెట్టాము, పెట్టినా కూడా మా మాట వినపడలేదు, అప్పుడు మా దగ్గర లేదు. ఇప్పుడు వీళ్ళకి మేము మాట్లాడితే అంత దూరమే పోయింది, వీళ్ళకి లౌడ్ స్పీకర్స్ ఉన్నాయి, ఎంత దూరమైనా పోతుంది, వాళ్ళకి కెపాసిటీ ఉంది. ఇప్పుడు
చేయమని చెప్తున్నాం ప్రజలకి, రాష్ట్రానికి ఉపయోగించండి, కేవలం ఏదో అమరావతికో ఇంకో దానికో కాకుండా కాస్త డీసెంట్రలైజ్డ్గా అన్ని వర్గాలని కలుపుకోమని చెప్తున్నాం. ఎప్పుడు సాఫ్ట్గా కనబడే రంగయ్య మొన్న ప్రెస్ మీట్లో ఎలక్షన్ కమిషనే అవసరం లేదు, ఎలక్షన్ కమిషన్ ఎందుకు, ఒక వేలం పెట్టండి, వేలం ఏర్పాటు చేసి ఎమ్మెల్యేలు ఎవరు డబ్బు ఇచ్చుకుంటే వాళ్ళని పెట్టండి అని ఘాటైన వ్యాఖ్యలు చేశాడు. ఎందుకు అంత ఆవేదన చెందారు? అంటే ఈ 10 నెలల సమస్యను 10 నెలల నుంచి చూస్తూ ఉన్నాను. వాళ్ళు ఏం మాట్లాడుతున్నారంటే ఎలక్షన్ ముందు ఒక మాట మాట్లాడుతున్నారు, ఎలక్షన్ తర్వాత ఒక మాట మాట్లాడుతున్నారు. అది ఎస్సీల బీసీల జిల్లా, వాళ్ళ ఎక్కడ లేనిపోని ప్రేమ అంతా ముందు చూపించేసి మళ్ళీ తర్వాత కూడా అదే చేస్తే నువ్వు ఎవరు వచ్చి గెలుస్తున్నారో అందరికి తెలుస్తుంది, ఎవరిని ఎవరు వచ్చి మాట్లాడుతున్నారో కూడా తెలుస్తుంది, ఎవరు ఎంత డబ్బులు పెట్టి వస్తున్నారో కూడా తెలుస్తుంది. ఆ ప్రత్యేక సందర్భంలో నేను మాట్లాడినాను. ఎందుకంటే పార్టీలో డబ్బు పెట్టి ఎమ్మెల్యే అంటే ఆడ విషయము డబ్బుది ఒకటి కాదు, విషయం ఏంటంటే డబుల్ స్టాండర్డ్స్ గురించి. విషయం డబ్బు ఒకటి కాదు, డబుల్ స్టాండర్డ్స్ గురించి మాట్లాడినప్పుడు వాళ్ళకు గుర్తు చేశాను. మీరు ఎక్కడ కూర్చున్నారు, ఎవరి కోసం కూర్చున్నారు, ఏం మాట్లాడుతున్నారు, ఇంతకుముందు ఏం మాట్లాడినారు, ఇప్పుడు ఏం మాట్లాడుతున్నారు, ఎవరు వీళ్ళంతా, ఏం వచ్చినారు, ఏం చేసినారని మీరు మాట్లాడుతున్నారు, వాళ్ళు చేయాల్సిన పనులు ఏంటి అనే దాని గురించి మాట్లాడారు. అంటే ఎందుకు అంత ఘాటుగా? అంటే మీరు ఎలక్షన్ కమిషనే అవసరం లేదు, మీరు కొనే అంతే కదా. ఇప్పుడు ఇంకా ఏమనుకుంటున్నారు మీరు? దేనికి సందర్భము బట్టి మాట్లాడినాను, ఆ సందర్భం నిజం కదా, అది వాస్తవమైనప్పుడు. ఎగ్జాంపుల్ గా అనంతపూర్ కళ్యాణదుర్గం ఎమ్మెల్యేని మీరు వాళ్ళిద్దరు ఆయన పక్కన కూర్చొని మాట్లాడున్నారు కాబట్టి, వాళ్ళు వారం రోజులు యుద్ధం ప్రకటిస్తామన్నారు కాబట్టి, రాజకీయ యుద్ధం మా మీద, ముఖ్యంగా మా నాయకుడి మీద. రాజకీయ యుద్ధాలు ప్రకటించడానికి అండి మీకు పదవులు ఇచ్చింది ఇద్దరికి, ముగ్గురికి. కళ్యాణదుర్గం ఎమ్మెల్యేకి, రాయదుర్గం ఎమ్మెల్యేకి, అనంతపురం, మీరు రాజకీయ యుద్ధాలు చేస్తారా? ఏమనుకుంటారు మీరు? మీరు చేస్తానంటేనే అందరూ వచ్చేసి ఇంకా యుద్ధంలో పాల్గొంటారా జనాలంతా? అందులో వారం రోజులు టైం ఇస్తారా? దాని గురించి మాట్లాడాల్సి వచ్చింది. ఓకే, రంగయ్య గారు ఇప్పుడు ప్రజా జీవితంలో ఉన్నప్పుడు అంటే ఎంపీగా పోటీ చేశారు, మొన్న ఎలక్షన్లో మీరు ఎమ్మెల్యేగా ఎందుకు రావాల్సి వచ్చింది? మీరు ఎంపీ కంటే ఎమ్మెల్యే బాగుంటుందా? అట్లేం కాదు, అది పార్టీ నిర్ణయం. మాకు అంటే ప్రతి ఒక్కడికి ఒక ఆర్గనైజేషన్ బిహేవియర్ ఉంటుంది. నాకు మా పై వాళ్ళు ఎలా ఉపయోగించుకోవాలనేది వాళ్ళకి సంబంధించింది కదా. నాకు ప్రతిసారి ట్రాన్స్ఫర్ అయిన ప్రతిసారి నా దాంట్లో ఎప్పుడు ట్రాన్స్ఫర్లు లేవు, ఎక్కువ డిప్యుటేషన్లే ఉంటాయి. దాంట్లో రాస్తుంటారు ఈజ్ సర్వీసెస్ అట్ డిస్పోజల్ సో అని, సో డిపార్ట్మెంట్ అని రాస్తుంటారు. ఇప్పుడు మై సర్వీసెస్ ఆర్ డిస్పోజల్ అట్ వైఎస్ఆర్సీపీ, అంతే. అదే డెసిషన్ తీసుకుంటుంది. దాని బాస్గా జగన్ సార్ డిసిజన్ తీసుకుంటాడు. అంతే, నేను అడిగింది కాదు, అది వాళ్ళే ఎప్పటికైనా నిర్ణయం, భవిష్యత్తులో అయినా వాళ్ళే నిర్ణయం తీసుకుంటారు. మీరు ఎంపీగా ఉన్నప్పుడు మీకు కళ్యాణదుర్గం ఎమ్మెల్యేగా మంత్రిగా ఉన్న ఉషశ్రీ చరణ్ గారికి పడేది కాదు, బాగా డిస్టర్బెన్సెస్ ఉన్నాయి పొలిటికల్గా అనేది ఎంతవరకు? అంటే అది ప్రశ్న పదే పదే వస్తుంటుంది నాకు. నేను అడిగిన వాళ్ళని తిరిగి మళ్ళీ అడుగుతుంటాను, ఏ సందర్భంలో వచ్చింది అని అడుగుతుంటాను. ఏ సందర్భం వచ్చింది? నేను ఎప్పుడు పిలిచేవాళ్ళు కాదు ఆ కాన్స్టిట్యున్సీలో. ఏంటంటే అది పైకి కనిపించే ఉంటుంది, మిగతా చోట్ల కూడా మోరార్లెస్ అలాగే ఉంటుంది. మన వ్యవస్థలు ఎలా ఉన్నాయంటే సౌత్ ఇండియాలో, పర్టికులర్గా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఎక్కువ ఎమ్మెల్యేలదే నడుస్తుంటుంది. ప్రజలు కూడా అట్లా అలవాటు పడిపోయి ఉంటారు. అంటే మీరు ఎందుకు రానియరు అంటే కాబోతున్నారు, నన్ను రానివ్వకపోవడం అనేది ఉండదు. ఒకవేళ ఎవరు కూడా, మొన్న కూడా చెప్పినాను కదా, మొన్న ప్రెస్ మీట్లో కూడా చెప్పాను. ఇప్పుడు బహుశా నేను ఏకంగా తమిళనాడుకి వెళ్ళి ఒక జెండా తీసుకొచ్చి నా కారుకు పెట్టాను. ఇప్పుడు జెండా తిరుగుతూ ఉంటుంది నేను వెళ్తూ ఉంటే. నన్ను ఎవరు ఏ గ్రామానికి కూడా, ఏ నియోజకవర్గం కూడా నేను పోతే ఎవరు రావద్దండి. ఎందుకంటే నేను వాళ్ళకి చేసే చెడు ఏముండదు. మొదటిది, నేను పార్టీకి కానీ ప్రజలకు కానీ చెడు చేసేటోడు నేను కాదు. అసలు ఉషశ్రీ చరణ్తో మీకు విభేదాలే లేవా? విభేదాల్లో అందరితో అంటే అన్ని చోట్ల డిగ్రీలో తేడా ఉంటుంది, కానీ మీరు అడిగినంత పరిస్థితి నాకు ఆడ ఏమి లేదు. నేను ఒక సందర్భం చెప్పండి, నేను ఎప్పుడైనా పబ్లిక్గా నాకు ఈ విషయంలో ఆమెతో గొడవ అయిందని కానీ, లేదా ఆమె గొడవ చేసింది నా అని ఎప్పుడు ఉంది చెప్పండి. అంటే మీరు నెక్స్ట్ ఎమ్మెల్యే పోటీ చేస్తారు అనే ఉద్దేశంతో వాళ్ళు అట్లనే ఉన్నారు. చివరికి అదే జరిగింది కదా. అదే జరిగింది. మరి దానికి నేనేం చేస్తాను? అంటే మీ బ్యాక్గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నారు ఆ కాన్స్టిట్యున్సీ. నాకు ఎమ్మెల్యేనే పెద్ద ఇష్టం లేనప్పుడు, నాది అది కానప్పుడు, నాకే అప్పచెప్పిన పని నేను చేయాలనుకుంటున్నప్పుడు నాకేముంటుంది చెప్పండి? అంతేకాకుండా ఇన్ని డిపార్ట్మెంట్లలో, ఇన్ని జిల్లాలలో నేను అసలు ఆఫీసే లేని పరిస్థితుల్లో నేను మొట్టమొదటి పోస్టింగ్ నాదే, పేపర్ ఒక్కటే వస్తుంది నా చేతికి. అలాంటి చోట్ల నేను వెళ్ళి ఆఫీసులు సెటప్ చేసుకొని నేను బతికి ఎట్లా ఉంటుంది, నా బాడీలో నా మైండ్ ఎలా తయారై ఉంటుంది? ఇప్పుడు ఎందుకంటే ఎన్ఆర్ఈజీఎస్ తీసుకోండి, నా ముందు మీకు ఎలా ఉంటుందంటే, ఇప్పుడు మిమ్మల్ని ట్రాన్స్ఫర్ చేసో లేదా మీ ఉద్యోగానికి మీరు వెళ్ళిపోతే ఏ కారణం చేతన
తర్వాత వచ్చినోడికి అందరికి మీరు మైక్తో సహా అన్ని కుర్చీలతో సహా ఇవ్వగలుగుతారు. అవును. మొదట పెట్టుకున్న మిమ్మల్ని మీరే కొత్తగా పెట్టుకోవాల్సి వచ్చినప్పుడు మీ కుర్చీ మీరే చూసుకోవాలా, మీ టేబుల్ మీరే చూసుకోవాలా, మీ అటెండర్ని మీరే పెట్టుకోవాలా, అన్నీ మీరే చూసుకోవాలి కదా. అలా జీవితంలో నేను కొత్త డిపార్ట్మెంట్లు, నేను అంటే అంతకుముందు లేని డిపార్ట్మెంట్లు అవి ఎన్ఆర్ఐజిఎస్ మొట్టమొదటిసారి వస్తే నేను దానికి ఆఫీసర్. దాని తర్వాత మెప్మా అనే మున్సిపాలిటీలో ఎస్హెచ్జీలను చూడడానికి మెప్మా పీడీగా క్రియేట్ అయితే నేను కడపకి మొట్టమొదటి పీడీని. ఇలా వస్తూ ఉంటే ఇంకా మీకు చూడండి ఎలా ఉంటుందో. దాంట్లో నేనే వెళ్ళి చూసుకోవాలా వేరేటివి ఏముంటాయి. ఇప్పుడు స్కిల్ డెవలప్మెంట్లోకి వచ్చినప్పుడు కొత్త డిపార్ట్మెంట్, నా టైంలోనే అది రూరల్ డెవలప్మెంట్ నుంచి స్కిల్ డెవలప్మెంట్లోకి వెళ్ళింది. అక్కడ నేను మొదటి ఆఫీసర్ని. ఇలా జీవితంలో 4-5 వాటిల్లో నేను మొట్టమొదటిసారి నేనే అయ్యాను. అక్కడ ఏమి ఉండవు, ఒక పేపర్ ఒకటే ఉంటుంది. వెలుగు, మళ్ళీ ఇంకోటి కూడా మర్చిపోయాను, వెలుగు ప్రాజెక్టు కూడా. ఓకే. వెలుగు అంటే నేను పనిచేసిన 21 సంవత్సరాల్లో 14-15 సంవత్సరాలు ఈ డిపార్ట్మెంట్లలోనే చేశాను. వీటిల్లో మొట్టమొదట సూట్ కేసు పట్టుకొని ఎవరో ఒక్కరు ఉంటారు పక్కన, డ్రైవర్ కానీ ఇంకొకరు కానీ వెళ్ళి అవి ఏర్పాట్లు చేయాలి. వెలుగు ప్రాజెక్టు మార్కాపూర్లో పెట్టినప్పుడు కూడా నేను సిరికల్చర్ ఆఫీస్ని కలెక్టర్ అనుమతితో ఆక్యుపై చేసుకొని దాంట్లో పెట్టాను. అందువల్ల వెలుగు, ఎన్ఆర్ఐజిఎస్, వరుసగా మెప్మా, స్కిల్ డెవలప్మెంట్ అన్నీ కూడా కొత్త. ఒక్క హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్స్ ఈ మున్సిపాలిటీలే పాతవి, అన్నీ కూడా కొత్తవి. అట్లా అలవాటు పడిపోయినాం మేము. మీరు ఆఫీసర్గా అలవాటు పడి ఒక సాఫ్ట్నెస్గా హ్యాండిల్ చేయడం వల్ల ప్రజల్లో ఎక్కువ ఇన్వాల్వ్ కాలేకపోయారు. ప్రజలు కూడా మిమ్మల్ని ఒక ఆఫీసర్నే చూశారు. ఎంపీగా కానీ ప్రజల్లో మామూలుగా ఎమ్మెల్యేలు ఇప్పుడు వాళ్ళకి ఏమి తక్కువ చేసాము, వాళ్ళకి అందుబాటులో లేమా, లేదా వచ్చిన వాళ్ళకి ఏమైనా పనులకు ఏమైనా డబ్బులు తీసుకొని చేసినామా, లేకపోతే ఎవరినైనా ఎట్లా ఉండాలా, గుంపులు పోతూ ఉండాలా, దిగి జరగండి అని నేను ఎలా నమ్ముతానంటే, పాలిటిక్స్ అంటే ప్రజెంట్ అదే ట్రెండ్ కదా. ఆ ట్రెండ్ 4-5 కార్లు పోవాలి చెప్పారు. ఇప్పుడు జనారణ్యంలో అన్నిటికీ ఆవరణ వ్యవస్థ, ఎకాలజీ ఉంటుంది. ఇటు ఉండొచ్చు, అటు ఉండొచ్చు, ఒకే పని ఎలాగైనా చేయొచ్చు. ఇప్పుడు రామగిరి ఎలక్షనే తీసుకుంటే, రామగిరి ఎలక్షన్ అలా కూడా చేయొచ్చు. నేను కూడా 13 మందిని కాపాడుకున్నాను. 13 మందిని ధర్మస్థలం పంపించినాను. 14 మందిలో 13 మంది ఉండినారు. నేను ఏర్పాటు చేసుకున్నాను. మాకు చేయనిది లేదు. పోతూ ఉంటే కిడ్నాప్ చేశారు ఒకరిని, లోపలికి పోతే చించేశారు పేపర్లు. అది కాకుండా ఎలక్షన్ ఆఫీసర్కే స్ట్రోక్ వచ్చింది. హైలైట్ కాలేదంటే నేను పని అదేముంటుందంటే, నాకు జీవితంలో ట్రైనింగ్లో మేము నేర్చుకుంది ఏంటంటే, మా బాసులకు తలనొప్పి తీసుకురాకూడదు. అవి మన లెవెల్లోనే ఉండి దాన్ని రెక్టిఫై చేసుకొని రిజల్ట్ మాత్రమే చూపాలనే పద్ధతికి మేము అలవాటు పడిపోయాం. ఓకే. మా కలెక్టర్కి పదే ఫోన్లు చేసి, లేదా మా రామగిరి ప్రత్యర్థులు, రామగిరిలో ఉన్న పరిస్థితులు వేరు, కళ్యాణదుర్గం ప్రత్యర్థులు అట్లా కాదు. ఇప్పుడు మీరు బుక్రాసముద్రం వాళ్ళు, మీకు బుక్రాసముద్రంకి సింగనమలకు ఉన్నంత దూరమే ఉంటుంది. మీరు ఇలా మ్యాప్ ఇలా చూసి అలా మైండ్లో అట్లా ఫిక్స్ అయిపోయారు. కానీ కంబదూరికిను రామగిరికిను పక్కన వంకనే అడ్డం పెన్నా. ఓకే. ఏం లేదు. ఇంకా చెప్పాలంటే వాళ్ళతో కంటే ఇక్కడ ఉన్న వ్యక్తి ఇంకా బలవంతుడు, ఆర్థికంగా బలవంతుడు, డబ్బులు ఇవ్వగలను. అవును, ఇంకా చేసిన వాళ్ళు కూడా తక్కువ వాళ్ళు కాదు కదా. ఇప్పుడు ఏమి డబ్బులు లేను. అక్కడికంటే ఇక్కడ పేదవాళ్ళు ఎంపీటీసీలు, అక్కడికంటే ఇక్కడ 12 మంది లేడీస్, 2 జెంట్స్, 14 అంటే 13లో 12 మంది లేడీస్. ఓకే. అందువల్ల ఏం తక్కువేం కాదు. ఒక పనిని ఎలా చేయాలా, చేసుకుంటూ వెళ్ళాలా అనే దాని మీదనే ఇష్యూ. అందువల్ల నాకు ఇలా అలవాటు అయిపోయింది. అంతేకాకుండా ఇంకోటి ఏంటంటే, జనారణ్యం ఎలా ఉంటుందంటే, ఇప్పుడు అడవి ఉంటుంది. అడవి సింహాలది, పులులదే కాదు, జింకలది, కుందేళ్ళది కూడా. రంగయ్య కూడా అంతే. ఏమన్నా అనుకోండి, కానీ అన్నిటికీ వీలు ఉంటుంది. అట్లాంటి వ్యవస్థ ఉంటుంది. ఇప్పుడు నడపలేదా నేను 7 ఇంకోటి ఏంటంటే, నేను గట్టిగా నమ్మేది ఏంటంటే, నేను చదువుకున్న వాటిల్లో కానీ నాకున్న అవగాహనతో కానీ ఇప్పుడు ఒక్కటే వచ్చాను. నేను డ్రైవర్ ఉంటే చాలా చిన్న ఎగ్జాంపుల్ మీరు చెప్పారు. అట్లా కాదు, మీరు ఆ క్వశ్చన్ రిజర్వ్ చేసుకొని నాది కంప్లీట్ చేయనివ్వండి. చెప్పండి. ఒకటి ఏంటంటే, రాయలసీమ లాంటి జిల్లాల్లో ధైర్యంగా ఒక్కరు తిరిగితే మనం ఎట్లా కంఫర్ట్గా ఉంటాం. గొడవలు పెట్టుకున్న తర్వాత, వాడిని కొట్టిన తర్వాత, లేదా మనం కొట్టించుకున్న తర్వాత ఏమైపోతుంది, మనం గుంపులతో వాల్సి వస్తుంది. ఆ పరిస్థితులు ఎందుకు తీసుకురావాలా? మనం ఆ పనులు ఏమున్నాయో ఆ పనులు చేసుకుంటూ పోతే కదా, వాళ్ళు చేయనిస్తే కదా అని మీరు అంటారు. దానికే స్ట్రాటజీ అవసరం పడుతుంది. నేను కంబదూరులో ఏ పెద్ద నాయకులు లేడు, పార్టీ నడిపింది అంతే. పార్టీలోనే నడిచినాం. నేను కూడా స్పాట్లో లేను. నేను అదే పని మీద ఉన్నాను. చాలా వారం రోజుల నుంచి ఉన్నాను. కొన్ని కిలోమీటర్ల దూరంలో ఒక ఇంట్లో కూర్చొని నడిపించాను. జరుగుతున్నదంతా అనుకున్నాను. ఎప్పటికప్పుడు దానికి రెక్టిఫై చేసుకుంటూ ఉన్నాం. కరెంటు పోవడం దగ్గర నుంచి, కిడ్నాప్ దగ్గర నుంచి అన్నిటికీ
మేము టీంలో పెట్టుకున్నాం. ఎత్తుకపోతేనే ఏ రూట్లో పోతున్నాడు, మళ్ళీ వెనక్కి తీసుకురండి. ఆఫీసరు ఇదైనాడు, వెంటనే కలెక్టర్కి చేసి ఫోన్ చేయడం, మళ్ళీ సెకండ్ ఆఫీసర్ని పెట్టుకోవడం. ఇప్పుడు ఒక్కసారి వాయిదా పడితే నాత కాదని నాకు తెలుసు. అవును, ఒకసారి వాయిదా పడితే, అందువల్ల నేను పనికి ప్రాధాన్యత ఇచ్చాను. సరే, ప్రచారం అంటే ఇప్పుడు నన్ను కూడా చాలా మంది రాష్ట్రంలో కనుక్కోలేరు. అప్పుడప్పుడు మీలాంటి వాళ్ళు ఇట్లాంటి వీడియోల్లో పెట్టినప్పుడు కూడా కింద ఎవరినా అని అడుగుతుంటారు. అది నాకు పెద్ద ముఖ్యం కాదు. మాకు ఆఫీసర్లుగా మేము నేర్చుకున్నది, ట్రైనింగ్లో నేర్చుకున్నది ఏంటంటే, మనం ఒక టీంతో పనిచేస్తాము. అది క్రెడిట్ అంతా బాస్కి వెళ్తుంది, మా కలెక్టర్ గారికి వెళ్తుంది. నేను పనిచేస్తే మా డిపార్ట్మెంట్లో సెక్రటరీలకు వెళ్తుంది. ఇప్పుడు మా బాస్కి వెళ్తాయి. అంతేగాని మనమే రావాలా, ప్రచారాలు రావాలంటే దాని డిస్టర్బెన్స్ అది ఉంటుంది. ఈ పని ఎక్కడో వెళ్ళిపోతుంది, అది ముందుకు వస్తుంది, తర్వాత కాదు. ఇందాక అడవి అన్నారు, అడవిలో పులులు ఉంటాయి, సింహాలు ఉంటాయి, జింకలు ఉంటాయి, కుందేళ్ళు ఉంటాయి అన్నారు. కానీ జింకల్ని కుందేళ్ళని వేటాడడానికి ఇష్టపడతారు వేటగాళ్ళు కానీ ఎవరన్నా. కానీ పులులు సింహాలు లేకపోతే ఏనుగుల జోలికి పోరు, బికాజ్ అవి బలవంతంగా ఉంటాయి అనేసి. కరెక్టే. కానీ ఏమైపోతుందంటే, అందరం పులుల్లాగా మారిపోతే ఫుడ్ చైన్ దెబ్బతినేసి వాటికి ఆకలి దొరకక అవే చచ్చిపోవాల్సి వస్తుంది. అర్థమైందా? అర్థమైంది. అందువల్ల వీటిని ఉంచాలా. ఫుడ్ చైన్ చాలా ఇంపార్టెంట్. భూమి మీద ప్రతి ఒక్కరికి ఉంటుంది. నేను ఎవడన్నా వచ్చి ఓ పెద్దవాడు ఏదన్నా అడగకూడదు కింది స్థాయికి వెళ్తే నేను చాలా గట్టిగా కోప్పడతాను. భూమి అందరికీ అన్నిటికీ అవకాశాలు ఇచ్చింది. నువ్వు ప్రతి ఒక్కడు ఎంతో కొంత తినాల్సిందే, తాగాల్సిందే, అది అవసరమే. ఇప్పుడు జిరాఫీ ఉంది, అది ఎక్కడ తాగాల? పైన కొమ్మల మీద తీసుకోవాలి. మేకలు ఉన్నాయి, కాళ్ళు పైకి ఎత్తేసి మధ్యలో ఉండేది తీసుకోవాలా. ఆవులు ఇవి ఉన్నాయి, కింద ఉన్న గడ్డి పైన తీసుకోవాలా. గొర్రెలు దాని తిన్న తర్వాత కిందికి తీసుకోవాలా. దీని ఆవరణ దానికి వ్యవస్థ తయారైపోయింది. ఇప్పుడు ఏమైపోతుందంటే, అందరము, నాకు కూడా తెలుసు, పులులు సింహాలుగా ఉంటే బలి ఇవ్వరు, నా లాంటి వాడు బలి అయిపోతాడు, మారాలా అనిపిస్తుంది. కానీ ఆవరణ వ్యవస్థ దెబ్బతింటుంది. అందువల్ల అందరూ ఉండాలా. అప్పుడే అది దానికి అర్థం, భూమికి కానీ వ్యవస్థలకు కానీ అర్థం. 16 సంవత్సరాలు ఇంకా మీకు సర్వీస్ ఉండగానే రిటైర్డ్ అయ్యారు. ప్రస్తుతం హ్యాపీగా ఉన్నారా? రిటైర్డ్ అయినందుకు మేము ముందుగానే సర్వీసులో వదులుకున్నందుకు మీరు ఏమైనా బాధపడుతున్నారా? అంటే బాధ ఏం లేదు. యాక్చువల్గా అయితే ఇప్పుడు మీరు ఎంపీ గారని పిలవగలుగుతున్నారంటే అది వదులుకున్న వల్లనే జరిగింది. వదులుకున్న ప్రతిసారి ఏం నష్టం జరగలేదు. నేను కాన్ఫిడెంట్గానే జరిగింది. కానీ తర్వాత వచ్చే ఇబ్బందులు ఉంటాయి కదా, అవి ఉంటాయి. నాకు కూడా ఇప్పుడు ఉన్నాయి. ఎందుకంటే ఒక 30 ఏళ్ళ నుంచి ఏదో గవర్నమెంట్ ట్రెజరీల నుంచి నా అకౌంట్లో డబ్బులు పడుతుంటే నేను ఖర్చులు పెట్టుకుంటూ వచ్చాను. అది జీతాల రూపంలో కాబట్టి, అలవెన్స్లు కాబట్టి నేను వీళ్ళు ఉన్నప్పుడు దండం పెట్టి, వీళ్ళు లేనప్పుడు అప్పులు చేసి చేసుకుంటూ వచ్చాను. ఇప్పుడు ఆ పరిస్థితి ఉండదు కదా. ఇప్పుడు రియల్ ఇబ్బందులు ఉన్నాయి. కానీ మళ్ళీ స్టార్ట్ చేయాల్సిందే, జీరో నుంచి మళ్ళీ స్టార్ట్ చేయాల్సిందే. చేస్తాను. ఇప్పుడు కోలుకోవడం పెద్ద దెబ్బ కదా, పెద్ద ఓటమి కాబట్టి, అందులో ఊహించింది కాబట్టి చాలా టైం పట్టింది. మళ్ళీ ఇప్పుడు ఎందుకంటే బ్రతకడం అనేది, ఈ విషయాలు, ఖర్చులు అనేది, ఇప్పుడు 140 కోట్ల జనాభా ఉన్న ఈ దేశంలో అందరం బతకగలుగుతున్నాం. గౌరవంగా బతకడం కావాలి, అంతేగాని ఎవరితోనో పోల్చుకొని ఆ స్థాయిలోనే ఉండాలా, ఎంపీ అంటే ఇట్లనే ఉండాలా అంటే ఏం అవసరం అనిపిస్తుంది అంతే. ఇప్పుడు మీతో పాటే గోరంట్ల మాధవ్ గారు కూడా ఎంపీ అయ్యారు జిల్లాలో. ఆయన దూసుకుపోయిన విధంగా రంగయ్య గారు దూసుకుపోలేదు. పొలిటికల్గా కానీ, పబ్లిక్లో కానీ, జనాలకు కానీ అంత యాక్టివ్గా కనబడలేదు. ఎందుకు అంటే మీ సహచర ఎంపీనే, ఆయన కూడా మొదటిసారి ఎంపీనే. ఏ సమస్య వచ్చినా ముందుంటున్నాడు. ఏ దానికైనా పొలిటికల్గా మీడియాలో కావచ్చు ఎక్కువగా కనిపించాడు. ఎందుకు రంగయ్య గారు? ఏం లేదు, ఒక్కొక్క మనిషి పనితీరులో తేడా ఉంటుంది. వంకాయ లాగా ఉంటుంది, టెంకాయ లాగా ఉంటుంది. దానివల్ల ఏం ఉపయోగము? ఇప్పుడు రంగయ్య, ఇప్పుడు నేనేం చాలాసారి అల్టిమేట్గా ఏం సాధించాలా? నేను ప్రజల్లో ఈ మధ్య కనిపిస్తున్నది చాలా ఎక్కువ కనిపిస్తుంది. నా అంత కనిపించేటోడు ఎవరు లేడు. అసలు అంత పెద్ద ఓటమి తట్టుకొని మొన్న కూడా జగన్ సార్ దగ్గర కంబదూర్ అతను ఒక అతను చెప్తూ ఉన్నాడు, తెల్లారు నాకు వెంటనే ఉన్నాడు సార్ అని. సార్కి అర్థం కాకపోతే ఆయన మళ్ళీ 3 చెప్తున్నాడు, సార్ మీరు చెప్పింది అర్థం కావట్లేదు, సార్ ఓడిపోయినాక మరుసటి రోజే వచ్చి కూర్చున్నాడు సార్ మాతో. ఇతను చాలా గట్టిగా చెప్తున్నాడు. అంటే అంత ఓటమిని భారాన్ని తట్టుకొని నేను 10 గంటలకు వెళ్ళి కూర్చున్నాను వాళ్ళ మధ్యలో. నేను కనిపించినంత జనాల్లో ఎవరు లేదంటే దానికి ప్రచారం తక్కువ ఉండొచ్చు, అది నాకు అవసరం కూడా లేదు. వాళ్ళకి తెలుసు నేను ఏ టైంలో అయినా ఫోన్ ఎత్తుతానని తెలుసు, హాస్పిటల్కి పోతానని తెలుసు, పెళ్ళిళ్ళకి వస్తానని తెలుసు. ఒకవేళ రాలేని పరిస్థితి ఉందంటే ఆ విషయం చెప్తానని తెలుసు. అది ఒట్టిది. నాకు వేరే వ్యాపారాలు కూడా లేవు.
చదివితే పుస్తకాలు, లేదా నిద్రపోతాం, లేదంటే ఫీల్డ్లోనే తిరుగుతుంటాం. కానీ అల్టిమేట్గా ఏంటంటే తన పనితీరు తనది. నేను ఇందాక చెప్పినట్టు వంకాయ టెంకాయ లాగా అల్టిమేట్గా నేనేం సాధించాలా, పొలిటికల్గా ఇప్పుడు నాకేమి సాధించాల్సింది ఏం మిగిలింది అనేది నాకు ఇంతే కదా. ఇప్పుడు నేను దేనికి పాకులాడాలా? రంగయ్య తెలియకపోతే ఏమవుతుంది? ఎంతమందిని తెలుసు? ఇప్పుడు ఎంతమందిని గుర్తుపెట్టుకున్నారు? కృష్ణదేవరాయల తర్వాత ముందు ఎంతమంది రాజులు ఉన్నారు, తర్వాత ఎంతమంది గుర్తుపెట్టుకుంటారు? ఎన్ని రోజులు గుర్తుపెట్టుకుంటారు? నీ కుటుంబంలో నిన్ను గుర్తుపెట్టుకుంటే పెద్ద గొప్ప. ఎంతమంది ఉన్నంత వరకే గుర్తుపెట్టుకుంటారు, అంతే కదా. దానికి తర్వాత అసలు అది ఏమి దానివల్ల ఏమొస్తుంది? వస్తుంది. నేను ఎప్పుడైతే ఫ్రంట్ పేజీలో నా ఫోటోలు రాని మాట నిజమే, ఎప్పుడు స్క్రోలింగ్లు రాని మాట నిజమే, ఎప్పుడు ఎవడు నన్ను తిట్టని మాట నిజమే, నేను ఎవరిని తిట్టని మాట కూడా నిజమే. అయినా నేను పిఎస్సి మెంబర్ని కదా. 33 మందిలో నేను ఒక పిఎస్ పొలిటికల్ మెంబర్ని. గత 3 సార్లు ఆయన నాకు టికెట్లు ఇచ్చినాడు, ఆఫర్ చేశాడు. ఒకసారి నేను తీసుకోలేదు, ఒకసారి గెలిచినాం, ఒకసారి ఓడిపోయినాం. 3 రకాలుగా ఉంది జీవితం. ఇంకా ఏం చేయాలి అంజన్? జీవితంతో ఏం పని ఉంటుంది? వచ్చేసి ఇప్పుడు పెడతాము, ఎంతమందికి అంటే ఆ టైం కానీ, ఆ డబ్బులు కానీ, మిగతావి కానీ, శ్రమ ఎంత వృధా అవుతాయి అందరికి మనసు. మనం ఎందుకు వాటితో ఉపయోగపడే పని ఉందా? నేను గట్టిగానే నిలబడుతాను. ఇప్పుడు మలనూరులో చెక్ ఇవ్వడానికి ఒప్పుకోలేదు, 2 రోజులు ఎలక్షన్ అయిపోయిన 2 రోజులు నేను వదిలిపెట్టలేదు. నా కార్లో ఆపితే నేను నడుచుకుంటూ పోయాను. మరుసటి రోజు పరిస్థితి ఏంటంటే నేను అట్లా చేస్తానని ఆ డిఎస్పీ నాకు పరిచయం ఉంది. ఆయన ఎంత బాధపడ్డాడు. నేను మా ఎస్పీకి చెప్తున్నాను, ఇంత ఉత్తముడు లేడని, నువ్వు ఇట్లా చేస్తావు అనుకోలేదంటే. నేనేం చేస్తానని చెప్పు అని చెప్తాను నేను. మేము వద్దంటుంటే పోతున్నావు అంటే, నువ్వు వద్దంటే నేను ఎట్లా ఆగుతాను? వాళ్ళకి చెక్ ఇవ్వాలా, నేను ఇచ్చి రావాలన్నా అది నా హక్కు. నా పార్టీ ఒక 50,000 బాధితుడికి ఇస్తే వాడు ఎవడో 20 మంది ఆపితే నువ్వు అంటే, నా దగ్గర ఇప్పుడు ఎంతమంది ఉన్నారు? అప్పుడు 400 మంది ఉన్నారు నాతో సాయంత్రానికి 7 గంటలకి. వీలైతే పోలీస్ స్టేషన్కి తీసుకుపోమంటే కూడా పోలీస్ స్టేషన్ తీసుకుపోలేకపోయారు వాళ్ళు, ఎందుకంటే లా అండ్ ఆర్డర్ ఇష్యూలో. సరే వాళ్ళు ఏం చేశారు, ఒక్కరోజే కదా నిన్ను అడుగుతుందని మళ్ళీ నన్ను టైం అడిగారు. పొద్దున 10 గంటలకి రెడీ చేసి 100 మంది పోలీసులు వచ్చి 6 మంది సిఐలే ఉన్నారు. డిఎస్పీ స్వయంగా వచ్చాడు. 100 మంది పోలీసులతో చెక్ ఇవ్వడానికి వెళ్ళింది. నన్ను పోనిచ్చి ఉన్న అంత విధి ఉండదు కదా. ఒకవేళ నేను ఎన్నికి రాలేను కదా, నేను ఎక్కడ నిలబడాలో అక్కడ నిలబడుతున్నాను. ఇప్పుడు 13 మందిని ఎంపీటీసీలో నిలుపుకోవడం కూడా అంత చిన్న విషయం కాదు. ఎప్పుడు మీ ఇంట్లో డబ్బులు పెట్టిన తర్వాత, నీకు ఎంపీపీ పదవి ఇస్తానన్న తర్వాత కూడా నువ్వు నిలబడుతున్నావు అంటే అది పార్టీ నుంచో, జగన్ సార్ నుంచో ఎంతో కొంత రంగయ్య మీదనో ఎంతనో ఉంటేనే కదా అది నడిచింటది. కానీ దానికి ప్రచారం రాలేదు అంటే వాళ్ళకి ఇవ్వాల్సిన గౌరవం ప్రతి చోట చెప్పాను. ఇప్పుడు మీతో కూడా చెప్తున్నాను, జగన్ సార్తో కూడా చెప్పాను. వాళ్ళు హ్యాపీగానే ఉన్నారు. మా జీవితంలో కంపదూరు ఎంపీటీసీలు అంటే డబ్బుకు లొంగలేదు, 6 లక్షలకు లొంగలేదు, 10 లక్షలకు కూడా లొంగలేదు. ఎంపీపీ పదవి ఇస్తామన్నా లొంగలేదు. మాకు ఆ నిజాయితీని నువ్వు ప్రూవ్ చేసావు అంటున్నారు. వాళ్ళు హ్యాపీగానే ఉన్నారు. ఇప్పుడు ఆఫీసర్గా మాకేంటంటే అంత ప్రచారానికి పాకులాడే వ్యక్తిత్వంతో మేము ట్రైన్ అవ్వలేదు. అది నాకు అవసరం కూడా లేదు. ప్రచారం అవసరం ఉన్నప్పుడు మా అబ్బాయి ఎప్పుడప్పుడు అడుగుతుంటాడు, ఏం చేసినాడు మీ నాన్న అని అడుగుతుంటాడు అన్నాను. వాళ్ళు నన్ను అడగమంటారా అని చెప్తుంటాను నేను. కరెక్టే కదా. ఇప్పుడు నేనేం చేస్తాను? ఇప్పుడు ఎస్పీ గారు ఒకసారి ఎస్పీ గారు టెంకాయ కొడుతూ అని అడిగారు. పోలీసులకు ఎవరు డబ్బులు ఇస్తారు సార్ మీరు తప్ప అని. పోలీసులకు ఎవరు డబ్బులు ఇస్తారు? వాళ్ళకి ఎప్పుడన్నా ఒక ఎంపీ డబ్బులు ఇచ్చినాడని చూడమను. కలెక్టర్ గారి ఛాంబర్ తప్ప మీరు ఏ కలెక్టరేట్ కన్నా వెళ్ళండి, పక్క వాళ్ళని ఎవరైనా పట్టించుకుంటారని చూడండి. ఇప్పుడు గౌతమ్ గారు పట్టించుకున్నారు. తను కూర్చున్న ఛాంబరే కాకుండా మిగతా వాళ్ళకి అందరికి కూడా ఎందుకు 200 సంవత్సరాల బిల్డింగ్ అది బాగు చేయాలనుకున్నారు. ఇప్పుడు నేను ఇచ్చాను కంఫర్ట్గా. ఆమె కూడా నన్ను ఎంత గౌరవిస్తే ఆ మెట్ల పక్కనే వేసి ఉంటుంది పెద్ద బోర్డు, రంగయ్య ఎంపీ ల్యాడ్స్ ఇచ్చామని. ఇప్పుడు ప్రజలు ఎక్కడానికి దాంట్లో లిఫ్ట్ ఉంది. ప్రజలకి అక్కడ ఎన్నిసార్లు చేసింటాను, మార్చురికి ఇచ్చాను నేనే డబ్బులు. అక్కడ దీంట్లో కూడా రీసెంట్గా ఏమి ఇచ్చాను, నేను బయటకు వచ్చిన తర్వాత ఇది వచ్చింది, ఇది మహాప్రస్థానం వెహికల్. అది కూడా మీ ఫండ్స్ తోటే? నా ఫండ్స్ ఇవేవి. వాళ్ళంతా పేపర్ వాళ్ళంతా ఈ కొత్త ఎంపీ గారివి రాసినారు. రాస్తే నేనేం చేస్తాను. తర్వాత ఆయన ఉదయాన్నే 8 గంటలకే వచ్చారు మా సూపరింటెండెంట్ గారు. వచ్చి కాఫీ తాగారు. మిమ్మల్ని పిలవలేకపోవచ్చు అన్నారు. అది నాకు ముఖ్యం కాదని చెప్పాను. నువ్వు రావడం ముఖ్యము. సూపరింటెండెంట్ ఒక వ్యవస్థ తరఫున నేను అధికారం లేనప్పుడు మీరు వచ్చారు, మా ఇంటికి వచ్చారు, కాఫీ తాగారు, రేపు మహాప్రస్థానం వెహికల్ స్టార్ట్ చేస్తాను అని చెప్పారు. నాకు వాటికి చాలా అని చెప్పాను నేను. చాలా మంది పేర్లు కూడా పెట్టలేరు. మీ మండలంలో కూడా పేర్లు పెడితే మళ్ళీ తుడిపేశారు. ఎందుకు తుడిపేసినారో తెలియదు. ఆ శ్మశానాల మీద వాళ్ళ ఇష్టం అది. నాకు అవి నిలబడవు శాశ్వతంగా నాకే తెలిసినప్పుడు. నా పేరు ఏమంటారు, ఎక్కడెక్కడ గడగడలాడాలా, పేరు దర్జాగా ఉండాలంటే నాకు కూడా అదేం పెద్ద కష్టమైన పని కాదు. ఎందుకంటే నేనున్న బ్యాక్గ్రౌండ్కి లేదా నేను వచ్చిన పరిస్థితులకి అది నాకేం పెద్ద కాదు. నా పక్కన నిలబడగలరు, నేను చేయగలను. కానీ చేయకూడదని అంతే. ఖచ్చితంగా చేయగలిగే శక్తిలో ఉండి
ప్రచారానికి కానీ లేదా డిస్టర్బెన్స్కి కానీ లేదా నడపడానికి కానీ కొట్టడానికి కానీ కొట్టించుకోవడానికి కానీ కూడా శక్తి ఉండి కూడా నేను ఆ పని చేయను, నాకు అవసరం లేదు. దానివల్ల ప్రజలకు ఉపయోగం లేదు. అల్టిమేట్గా ఏంటంటే ప్రజలకి ఏమి ఉపయోగం అనేది నేను చూస్తాను. అది లిట్మస్ టెస్ట్. అది మన బాధ్యత అనుకుంటా. మనం చేయకపోతే ఎవరు చేస్తారు? కరోనా టైంలో కూడా ఇప్పుడు అఫ్కోర్స్ ఆ రోజు అనంతన్న కూడా పోయినాడు లోపలికి. మేము తిరిగినట్టుగా ఎవరు తిరగలేదు, ధైర్యంగా పోయాం. అయినా కొంతమందిని బతికించారు. ఎవరన్నా వస్తే మా నాన్న మీ వల్లనే బతికాడు, మా ఆయన మీ వల్లనే బతికాడని పెళ్ళిళ్ళు అక్కడక్కడ కనిపించినప్పుడు చెప్తుంటారు. నువ్వు లేకపోతే మేము లేమని చెప్తుంటారు. నాకు కూడా వ్యక్తిగతంగా బాధ. మా ఇంట్లో వాళ్ళు కూడా చనిపోయారు, నాకు దగ్గర ఉండే వాళ్ళు కూడా చనిపోయారు, నష్టం జరిగింది. అందువల్ల ఇవన్నీ ఎట్లా ఉంటాయంటే దేనికి అనేది ఒక ప్రశ్న. అది ఎప్పుడు నేను వేసుకుంటూ ఉంటాను, దాని ప్రకారం నడుస్తుంటాను. దానివల్ల నాకేం పెద్ద నష్టం జరగలేదు. ఏం పోతూ ఉంటాను, సరే గుర్తుపట్టిన వాళ్ళు పలకరిస్తారు, దానివల్ల ఏమొస్తుంది అని అనుకుంటాను. రంగయ్య గారు, చివరిగా మీరు వచ్చే ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేస్తారా, ఎమ్మెల్యేగానే ఉంటారా? మరి ఎమ్మెల్యే పోటీగా నేను అదే ఇప్పటికే నేను చెప్పిన దాన్ని బట్టి మీకు అర్థమై ఉంటుంది. బాసు ఏం చెప్తే అది బాసు ఎక్కడో చోట ఉంటాము, రెండిట్లలో ఎక్కడో చోట ఉంటాము. కానీ అది అందరు చెప్పే ఆన్సరే, డిసైడ్ చేసేది. కానీ మీ మనసులో ఒకటి ఉంటది కదా, అనుకుంటున్నారా? అంటే అది పార్టీ ఎక్కడ అవసరం పడుతుంది అనేది వాళ్ళు ఆ నిర్ణయం అది తీసుకోవాలా, వాళ్ళు తీసుకుంటారు. అది నాకు రెండు పెద్ద ఇబ్బంది కాదు. అయితే ఒక మాట ఎప్పుడు ఏముంటుందంటే సహజంగానే వీటికి వాటికి తేడా ఉంటుంది. ఇప్పుడు నేను రాకముందు అడగగలను, కానీ వచ్చిన తర్వాత ఇంకా అడగకూడదు. రాకముందు నేను అడిగినాను, నాకు ఎంపీనే కావాలని అడిగాను, వాళ్ళు ఎమ్మెల్యే అన్నారు, సరే నేను అప్పుడు మానుకున్నాను. రెండోసారి వచ్చినాము, మళ్ళీ ఎంపీగానే అడిగాను. 2 సార్లు అడిగాను. ఎందుకంటే మనం పని తీసుకోకముందు ఉండాలా. నేను వాళ్ళకి సంబంధించిన వ్యక్తిని, వాళ్ళ నిర్ణయం తీసుకుంటారు. ఆ నమ్మకం, నాయకుడి మీద నమ్మకంతో నేను వెళ్తాను అంతే. వాళ్ళు నిర్ణయం తీసుకుని ఇప్పుడు అడగకూడదు, ఇదే కావాలని అడగకూడదు. పార్టీకి ఏంటంటే నన్ను ఒక్కరినిగా చూడరు కదా. ఇప్పుడు ఏదో ఉప ఎన్నిక జరుగుతుంది అనుకో, అప్పుడు రంగయ్యను పెట్టాలా వద్దా అంటే నన్ను పెట్టండి అని అడిగితే బాగుంటుంది. కానీ మొత్తం వ్యవస్థలో ఉన్నప్పుడు ఎన్నో సమీకరణలు ఉంటాయి. అవి ప్రాంతాల వారీగా అవసరాలు ఉంటాయి, కమ్యూనిటీ పరంగా అవసరాలు ఉంటాయి, డబ్బు పరంగా అవసరాలు ఉంటాయి. ఎన్నో పార్టీ చూసుకోవాలా. మనం ఒక్కరిని నిలబడి లేదు నాకు ఇదే అదే అని అడగకూడదు అనేది నాకు వ్యక్తిగత అభిప్రాయం. ఒకవేళ వాళ్ళు ఒపీనియన్ అడిగినారనుకో, వాళ్ళే అడిగినారనుకో, మీరు కాకుండా, అప్పుడు నేను వాళ్ళకి చెప్పాల్సి వస్తే చెప్తాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ మా స్టూడియోకి వచ్చినందుకు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.